హలో కాంపిటేటర్స్, ఈరోజు మన సెషన్ అనేది మీ ఎగ్జామ్ సెలక్షన్ని మ్యాక్సిమైజ్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన సెషన్లో ప్రతి ఒక్క డిఏని టచ్ చేసుకుని ఈ సెషన్ అనేది ఉండబోతుంది. ఏంటంటే మన మిస్సింగ్ డిఏ కావచ్చు, వెన్ డయాగ్రామ్ కేస్లెట్ డిఏ కావచ్చు, వెన్ డయాగ్రామ్ టేబులర్ డిఏ కావచ్చు, మన లైన్ గ్రాఫ్ డిఏ, డబల్ పై చార్ట్ డిఏ, ఇలా ప్రతిదీ కూడా ఇంక్లూడ్ చేసి ఈ సెషన్ అనేది నేను మీకోసం మీ ఎగ్జామ్ సెలక్షన్ మ్యాక్సిమైజ్ చేయడానికి ఈ రికార్డ్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నా. ఓకేనా కాంపిటేటర్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది. డిఏలో మీరు ఇలాంటి ప్రాబ్లమ్సే ఖచ్చితంగా మీరు మీ ఎగ్జామ్లో చూస్తారు. ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, పదండి వెంటనే వీడియోకి పోదాం. నేను మీ ఆదిత్యాన్ని మాట్లాడుతున్నా. సెలెక్ట్ డేస్ ఐపీఎస్ క్లియర్ 2020. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్. ఓకే కాంపిటేటర్స్, ఈరోజు మన సెషన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రిఫర్ టు ద పై చార్ట్స్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, డబల్ పై చార్ట్ మీద క్వశ్చన్స్. సో ఇందులో రెండు పై చార్ట్స్ ఇస్తారు మనకి. ఈ రెండు పై చార్ట్స్ దేనికి సంబంధించింది అంటే ఏ డేటా ఉంది ఆ పై చార్ట్స్ లో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ పై చార్ట్ లో ఏముంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ 5 కాలేజెస్ ఇన్ 2023. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 1500. సో ఫస్ట్ పై చార్ట్ మనకి ఏం చెప్తుంది, టోటల్ స్టూడెంట్స్ 2023లో 5 కాలేజీకి సంబంధించి టోటల్ స్టూడెంట్స్ ఇచ్చాడు. అది 1500 నెంబర్ ఇచ్చాడు. అలానే రెస్పెక్టివ్ కాలేజెస్లో ఉన్న పర్సంటేజెస్ ఇచ్చాడు. అలానే మనకి రెండో పై చార్ట్ ఏం చెప్తుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఇన్ 5 కాలేజెస్ ఇన్ 2023. దే టోటల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 700. ఓకేనా, ఫస్ట్ పై చార్ట్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఇచ్చాడు, వాళ్ళ నెంబర్ 1500 అని ఇచ్చాడు. రెండో పై చార్ట్లో మనకి ఓన్లీ ఫీమేల్స్ ఇచ్చాడు, వాళ్ళ నెంబర్ ఏమో 700 అని ఇచ్చాడు, వాళ్ళ పర్సంటేజ్ ఇచ్చాడు. ఓకేనా కాంపిటేటర్స్, ఇప్పుడు మనకి దీని మీద ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్స్ ఏసీ అండ్ డి. సో వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ అంటే ఇన్స్టిట్యూట్లో ఏసీడీలో ఉన్న ఇన్స్టిట్యూట్స్లో మేల్ మెంబర్స్ అడిగాడు. అంటే మనం ఏం చేయాలి, టోటల్లో నుంచి మనకి ఫీమేల్స్ని మనం రిమూవ్ చేసినట్టయితే అప్పుడు మనకి మేల్ వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ ఏ టోటల్ అని చెప్పేసి ఏలో నుంచి ఇలా చేయకుండా చూడండి, ఫస్ట్ ఏసీడీ అడిగాడు కాబట్టి మనకి ఏలో 14%, సిలో 28%, డిలో 16%. ఓకేనా, టోటల్ ఎంత పర్సెంటేజ్, 14, 28, 16, టోటల్ 58%. సో టోటల్ సో టోటల్ 58% కాబట్టి టోటల్ స్టూడెంట్స్ 58% ఆఫ్ 1500, 58% ఆఫ్ 1500 మైనస్. అలానే మనకి ఫీమేల్ మైనస్ చేయాలి కదా. ఏసీడీ కాలేజెస్లో ఫీమేల్స్ ఎంత ఉన్నారు, ఇక్కడ 16, ఎస్సీ ఇక్కడ 32, 48, అలానే 18%. టోటల్ ఎంత మనకి 66%. ఓకేనా, టోటల్ 66% ఉన్నారు. సో 66% ఆఫ్ 700 కదా వాళ్ళ వాల్యూ. సో 700 వేస్తాం. ఓకేనా, యావరేజ్ కాబట్టి అడిగాడు. టోటల్ ఎన్ని 3 కాలేజెస్ కాబట్టి డివైడెడ్ బై 3. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈక్వేషన్ సాల్వ్ చేసేయండి. 15. సో 50 జర్ 750, 15 8 జర్ 120. సో టోటల్ 870 మైనస్ 66 7 జర్ 760 జర్ 420, 76 జర్ 42, టోటల్ 462. ఓకేనా, ఇప్పుడు ఇందులో మైనస్ చేస్తే 70లో నుంచి 62 మైనస్ చేస్తే 0.8, 8లో నుంచి 4 మైనస్ చేస్తే మనకి 4 డివైడెడ్ బై 3. ఓకేనా, ఎంత వస్తుంది మనకి 408 బై 3 అంటే 136. 3 13 సార్ 36 సార్. సో 136. ఓకేనా కాంపిటేటర్స్, ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది స్పీడ్గా మనం పెట్టగలం. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ ఆప్షన్ ఎంత వచ్చింది మనకి, ఆప్షన్ 2 136 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఒకసారి సొల్యూషన్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఈ. సో ఇన్స్టిట్యూట్ ఈలో అంటే టోటల్ స్టూడెంట్స్ కరస్పాండింగ్ యాంగిల్ అడిగాడు. యాక్చువల్గా ఏంటి, ఒక సర్కిల్లో టోటల్ యాంగిల్ ఎంత 360 డిగ్రీస్ అంటే 100% ఉంటుంది కదా సర్కిల్లో. యాక్చువల్గా సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఈ సర్కిల్ అంతా ఎంత పర్సెంటేజ్, 100%. 100%కి
మనకి 360 డిగ్రీస్. ఓకేనా, మనకి ఇప్పుడు ఏ అడిగాడు ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఈ అంటే మనకి 19% ఉంది. ఇన్స్టిట్యూట్ ఈ అంటే 19%. ఓకేనా, ఇప్పుడు మనకి 19% ఫైండ్ అవుట్ చేయాలి. 9% ఫైండ్ అవుట్ చేయాలంటే 360 ఇంటూ 19/100. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 9 6 are 114, 9 and 3 are 57, 68, 684/10. సో 68.4 డిగ్రీస్. ఓకేనా, ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 68.4. ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా, అర్థమైంది కదా సొల్యూషన్. మనకి ఏంటంటే ఒక సర్కిల్ అనేది 100% రిప్రజెంట్ చేస్తుంది, యాంగిల్లో అయితే 360 డిగ్రీస్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది ఈ కాబట్టి 19 డిగ్రీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. So the number of students both male and female in Institute C increased by 25% from 2023 to 2024 if the respective ratio of number of male and female students in 2010 in Institute C is 4:3. What was the number of female students in Institute C in 2024? ఓకే, ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది కదా, మనం అస్సలు భయపడవసరం లేదు. ఇంత పెద్ద క్వశ్చన్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఓన్లీ 1 స్టెప్తో ఈ సొల్యూషన్ అయిపోతుంది. చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, ఇంక్రీజ్డ్ బై 25%. 2023లో ఉన్నదానికన్నా సిలోని మనకి సి కాలేజ్లో టోటల్ స్టూడెంట్స్ 25% ఇంక్రీజ్ అయ్యారు. ఓకే, ఫస్ట్ సిలో ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా 28% ఆఫ్ 1500. ఓకేనా, సో అదే వేసుకుందాం. 28% ఆఫ్ 1500. ఇదేంటి మనకి 2023లో ఉన్న నెంబర్ టోటల్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ సి. ఇప్పుడు మనకి ఏం జరిగింది, 25% ఇంక్రీజ్ అయ్యారు. 25% ఇంక్రీజ్ అయ్యారంటే ఫ్రాక్షన్లో ఎంత 1/4 కదా. 25% అంటే ఇంక్రీజ్ కాబట్టి 5/4. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, and the respective ratio of number of male and female students in 2010 in Institute C is 4:3. అంటే రేషియో అంటే ఈ టోటల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు 7కి ఈక్వల్. సో బై 7 టోటల్ పార్ట్ 7 అనుకుందాం. అలా నెక్స్ట్ ఇప్పుడు ఏమడిగాడు మనకి, వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ సి. ఫీమేల్ అంటే మనకి మేల్ ఫీమేల్ రేషియో 4:3 ఇచ్చాడు. సో ఫీమేల్స్ ఎంత 3. సో అదే వేద్దాం ఇక్కడ 3. ఓకేనా, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 7 1 7 4 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 15 5 75 75 3 225. ఓకేనా, ఎంతసేపట్లో వస్తుంది మీకు ఆన్సర్. ఇది విత్ ఇన్ సెకండ్స్లోనే మీరు పెట్టేస్తారు. ఇంత పెద్ద క్వశ్చన్ ఉన్నా సరే మనకి ఏంటంటే ఇక్కడ లాజిక్ మనం యాక్చువల్గా సి ఎంత ఉన్నారో మన 2023లో ఫైండ్ అవుట్ అంటే డైరెక్ట్గా ఈ స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే అక్కడ మనం సాల్వ్ చేయకూడదు. సాల్వ్ చేసామంటే మాత్రం టైం వేస్ట్ అయిపోతుంది. అది ఈ విధంగా అనేది మనం చేసుకుంటే ఈజీగా స్పీడ్గా వస్తుంది. సో ఇక్కడ మనకి చూడండి, ఇంకోసారి చెప్తా. 28% ఆఫ్ 1500 ఇక్కడ నుంచి మనకి సిలో 2023లో ఉన్న స్టూడెంట్స్. ఓకేనా, వాళ్ళు 25% ఇంక్రీజ్ అయ్యారు నెక్స్ట్ ఇయర్కి. సో అది ఈ వాల్యూ. ఓకేనా, ఆ తర్వాత మనకి ఏం జరిగారు, 4:3 మేల్ అండ్ ఫీమేల్ రేషియో ఇచ్చారు కదా. 4:3 ఈ వాల్యూ అంతా 7 అనుకున్నాం. అదే 4:3 కాబట్టి 7. అలానే మనకి ఫీమేల్స్ అడిగారు కాబట్టి న్యూమరేటర్లో 3 వేసుకుంటాం. 3/7 చేస్తే ఆన్సర్ అనేది మనకి 225 వచ్చింది. ఆప్షన్ 1. ఓకే కాంపిటేటర్స్, అర్థమైంది కదా. ఈ అప్రోచ్తో మీరైతే సెకండ్స్లో సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1/4 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఇన్స్టిట్యూట్ డి ఆర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ సైన్స్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ డి ఈస్ 26, అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ డి ఆర్ సైన్స్ స్టూడెంట్స్. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మెయిల్ ఫీమేల్ మొత్తం కలిపి 1/4లో ఇన్స్టిట్యూట్ డిలో సైన్స్ గ్రాడ్యుయేట్స్. ఓకేనా, ఆ సైన్స్ గ్రాడ్యుయేట్స్లో మేల్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఏమో 26 మంది ఉన్నారు. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ డి ఆర్ సైన్స్ స్టూడెంట్స్. ఇది మనకు క్వశ్చన్ అడిగాడు. సో మనకి ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇన్స్టిట్యూట్ డిలో ఎంతమంది సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి. అందులో 26 అనేది మనం రిమూవ్ చేసినట్టయితే ఫీమేల్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ వస్తారు. అప్పుడు ఆ ఫీమేల్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు
ఇక్కడ ఎంత పర్సెంటేజ్, డీలో ఎంత పర్సెంటేజ్, టోటల్ కాలేజీలో ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం, యాక్చువల్లీ డీకి ఎంతమంది ఉన్నారు, 16% ఉన్నారు. సో 16% ఆఫ్ 1500. ఇందులో 1/4 ఏమో సైన్స్ గ్రాడ్యుయేట్స్ కదా, ఇందులో 1/4 సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి 1/4 వేసుకున్నాం. ఓకేనా, 4 1 జార్ 4 4 జార్ 0 0 క్యాన్సిల్ అయిపోతే 60 వస్తుంది. ఓకేనా, డి సైన్స్ గ్రాడ్యుయేట్స్. ఓకేనా, డి సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎంత 60 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి మేల్ ఏమో అందులో 26 ఉన్నారు, మేలు 26 ఉన్నారు. అంటే అప్పుడు మనకి ఫీమేల్ ఎంత అవుతారు, డి ఫీమేల్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఈక్వల్ 60 మైనస్ 26 ఎంత అవుతున్నారు, 34 అవుతున్నారు. ఓకేనా, 34 మెంబర్స్ ఫీమేల్ అనేవాళ్ళు సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి అడిగాడు, అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ డి ఆర్ సైన్స్ స్టూడెంట్స్. ఈ 34 అనేది డి ఉన్న ఫీమేల్ స్టూడెంట్స్లో ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 34 డివైడెడ్ బై మనకి డీలో ఎంత 18% ఆఫ్ 700, అంటే 18% ఆఫ్ 700 ఇంటూ 100. ఓకే, ఇక్కడ పర్సంటేజ్కి జీరోస్కి పోతుంది. ఓకే, 18 7 జార్ ఎంత 126. సో 34/126 ఇంటూ 100. ఓకేనా, ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ అడిగాడు కాబట్టి ఈ ఈక్వేషన్ ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే చూడండి, ఇప్పుడు మనకి 126లో 10% అంటే ఎంత, 12.6. 126లో 10% అంటే 12.6. ఓకేనా, 20% అంటే 252, 30% అంటే 37.8. 12.6 10%, 25.2 20%, 37.8 మనకి 30% అవుతుంది. సో మనకి ఇక్కడ వాల్యూ అనేది 34 ఉంది, మనకి 20% చూసుకున్నట్టయితే 25.2 వస్తుంది, 30% చూసుకున్నట్టయితే మనకి 37.8 వస్తుంది. కానీ ఆ 25.2కి 37.8కి మధ్యలో ఉన్న నెంబరు 34, అంటే పర్సంటేజ్ ఎంత అవుతుంది, 20కి 30కి మధ్యలో ఉన్న వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ చూసుకున్నట్టయితే 20కి 30కి ఉన్న వాల్యూ ఓన్లీ 27 ఒకటే ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మనం దీన్ని సాల్వ్ చేయాల్సిన ఆప్షన్ అబ్జర్వ్ చేసుకొని మనకి చూసుకుంటే సరిపోతుంది, లేదా మీరు సాల్వ్ చేసినా సరే ఓకే. ఇప్పుడు మనకి 217 జార్ 263 జార్. సో 1700/63 ఇది సాల్వ్ చేస్తే మనకి చాలా లేట్ అయిపోతుంది. 63 2 జార్ 126 ఈ విధంగా వేసుకొని మనం సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఆప్షన్ మెథడ్లో చేస్తే మీకు ఆన్సర్ అనేది స్పీడ్గా వస్తుంది. ఓకేనా కాంపిటేటర్స్, ఇప్పుడు ఇది క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది, 27%. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. What is the difference between the total number of female students in institutes A and E together and number of students both male and female in institute B? Okay, మనకి ఈ క్వశ్చన్ ఏం అడిగాడు, క్వశ్చన్ అడిగాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ What is the difference between the total number of female students in institute A and E? A and E లో ఉన్న ఫీమేల్ స్టూడెంట్స్, A and E లో ఉన్న ఫీమేల్ స్టూడెంట్స్ ఎంతమంది, ఏలో మనకి 16%, ఈలో 14%. ఓకేనా, ఏలో 16%, ఈలో 14% ఉన్నారు, అంటే 30% ఆఫ్ 700 డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ కాబట్టి మైనస్, అలానే టుగెదర్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఇన్స్టిట్యూట్ బి. ఇన్స్టిట్యూట్ బిలో ఎంతమంది ఉన్నారు, ఇన్స్టిట్యూట్ బి 23%, ఇన్స్టిట్యూట్ బి 23% ఆఫ్ 1500. ఓకేనా, ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, 2 zeros క్యాన్సిల్ అయిపోతే 210 మైనస్ 15. ఇది పెద్ద వాల్యూ ఉంది, సో ఇటు పక్క రాసుకోండి. సో 210, 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది, 345. 23 15 జార్
345. సో 345 మనం 2 టైమ్ కనుక రిమూవ్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 135. ఓకేనా, అర్థమైందా సొల్యూషను ఇది. మనం ఎంత సింపుల్గా అంటే విత్ ఇన్ సెకండ్స్లో ఉన్న డిఏ అనేది ఎంత పెద్ద క్వశ్చన్ ఉన్నా సరే మనం అనలైజ్ చేసుకొని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ విధంగా అప్రోచ్ అయితే అంత స్పీడ్గా వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు మనకు ఇచ్చిన ఆన్సర్ ఎంత ఆప్షన్ 4 135. ఓకేనా కంప్లీటర్స్, ఈ క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకే, ఆ డిఏని మనం కంప్లీట్ చేసేసుకున్నాం. డబల్ పై చార్ట్ డిఏ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూసారు కదా. ఇప్పుడు మనకి రెండో క్వశ్చన్ దేని మీద ఇచ్చాడు, లైన్ గ్రాఫ్ మీద ఇచ్చాడు. ఓకేనా, లైన్ గ్రాఫ్ అంటే డేటా ఏమి ఇచ్చాడు ఫస్ట్ చదవండి. రిఫర్ టు ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. సో డేటా రిగార్డింగ్ ద నెంబర్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ సోల్డ్ బై 2 shops A and B on the different days are in December. ఓకేనా, డిసెంబర్లోని 2 షాప్స్ ఏ ఆర్టికల్స్ ఏ రోజున అమ్మాయి అని చెప్పి ఇచ్చాడు. సో మనకి లైన్ గ్రాఫ్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. డేస్ ఇచ్చాడు అంటే 20వ తారీఖును, 21వ తారీఖు, 22, 23వ తారీఖు, 24వ తారీఖు, ఇలా ఈ 5 తారీఖుల్లోని ఏ అండ్ బి వాళ్ళు ఎన్ని వస్తువులు అమ్మారని చెప్పి మనకి ఈ లైన్ గ్రాఫ్ అనేది ఇచ్చాడు. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం దీని మీద. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. What is the average number of gift articles sold by shop B on 20th and 23rd December? అంటే షాప్ బి ఇక్కడ 60, అలానే 23rd డిసెంబర్ అంతా 200. సో 200 ప్లస్ 60 260 బై 2 130 వస్తుంది ఆన్సర్. ఓకేనా, మనకి ఇక్కడ 60 ప్లస్ 200 బై 2 అంటే 260 బై 2 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 130. ఓకేనా కంప్లీట్, అర్థమైంది కదా. సింపుల్ క్వశ్చన్. ఎంత మనకి ఆప్షన్ 5 130. ఓకేనా, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. On 25th December, the number of gift articles sold by shop B was twice of what the same shop sold on 24th. Okay, 24th December. How many gift articles did shop B sell on 25th December? సో క్వశ్చన్ ఏంటి మనకి, షాప్ బి అనేవాడు 24th డిసెంబర్లో ఎన్ని ఆర్టికల్స్ అయితే అమ్మాడో దానికి డబల్, ట్వైస్ అన్నాడు కాబట్టి దానికి డబల్. ఓకేనా, సేమ్ షాపు అంటే 24th డిసెంబర్లో బి ఎన్ని అయితే ఆర్టికల్స్ అమ్మాడో 25th డిసెంబర్లో దానికి ట్వైస్ అమ్మాడు అని చెప్పన్నాడు. హౌ మెనీ గిఫ్ట్ ఆర్టికల్ డి షాప్ బి సెల్ ఆన్ 25th డిసెంబర్. సో షాప్ బి ఎంత అమ్మాడు, సో 24thలో షాప్ బి 24thలో ఎన్ని ఆర్టికల్స్ 270. ఓకేనా, 270 ఆర్టికల్స్ అమ్మాడు. సో దానికి డబల్, ట్వైస్ డబల్ అంటే 540. ఓకేనా కంప్లీటర్స్, ఎంత వచ్చింది మనకు ఆన్సర్ ఆప్షన్ 3 540. అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. నెంబర్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ సోల్డ్ బై షాప్ ఏ ఆన్ 22nd December ఈజ్ వాట్ పర్సెంటేజ్? ఏ అడిగాడు క్వశ్చన్ మనకి, నెంబర్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ సోల్డ్ బై షాప్ ఏ ఆన్ 22nd December ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ దట్ సోల్డ్ బై షాప్ బి ఆన్ ద సేమ్ డే. ఓకేనా, 22nd December కోసం అడుగుతున్నాడు మనకి. ఓకేనా, 22nd December కోసం అడుగుతున్నాడు. ఏ అనేవాడు బి కన్నా ఎంత ఎక్కువ అమ్మాడు ఆ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. ఎంత ఎక్కువ అమ్మాడు ఎంత పర్సంటేజ్ అని అడిగాడు. సో మనకి ఏంటంటే 180 మైనస్ 50 చేస్తే ఏమొస్తుంది మనకి, ఎంత ఎక్కువ ఆర్టికల్స్ అమ్మాడో వస్తుంది. కానీ వాడు అడిగింది పర్సంటేజెస్లో కాబట్టి బై 150. దేంతో కంపేర్ చేస్తే అన్నాడు, బీతో కంపేర్ చేస్తే కాబట్టి కింద మన డినామినేటర్లో బి యొక్క వాల్యూ వేయాలి. సో 30 బై పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఓకేనా, సో 30 బై 150 ఇంటూ 100. ఓకేనా, 31 35 చేస్తే మనకి 20% ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఎంత వచ్చింది మనకి ఆన్సర్ ఆప్షన్ 2 20%. కాంప్లీట్. ఇందులో ఏదైనా సరే మీకు అర్థం కాకపోయినా టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, కామెంట్ సెక్షన్లో పెట్టినా, మెయిల్ పెట్టినా, ఏది పెట్టినా సరే నేను రిప్లై చేస్తా. వెంటనే మీకు ఏది అర్థం కాకపోయినా సరే నన్ను వెంటనే అడగండి. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. What is the difference between total number of gift articles sold by both the shops together on 21st December and that sold by both the shops together on 23rd December? ఓకేనా,
21 డిసెంబర్లో ఏ అండ్ బి ఎంత అమ్మారు, అలానే 23rd డిసెంబర్లో ఏ అండ్ బి ఎన్ని ఆర్టికల్స్ అమ్మారు, వాటి యొక్క డిఫరెన్స్ అడిగాడు. ఓకేనా, మనకి ఇక్కడ 21 డిసెంబర్లో ఏ అండ్ బి ఎంత 120 ఒకరు 90 ఒకరు దానికి, అలానే మనకి ఇంకో 23rd డిసెంబర్ సో ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. ఓకేనా, మనం మొత్తం యాడ్ చేసాను ఫస్ట్ 210, నెక్స్ట్ 440. సో అది ఇటు ఇది ఇటు వస్తుంది. ఒకరు 440 21st 120 ప్లస్ 90 120 ప్లస్ 90 అలానే 240 ప్లస్ 200 440 120 ప్లస్ 90 210. సో రెండు మనం మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 230. ఓకేనా, 230 వచ్చింది. ఎంత ఆప్షన్? ఆప్షన్ 1. ఓకేనా, కంప్యూటర్స్ ఫాలో అవుతున్నారు కదా, అర్థమవుతుంది కదా మీకు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, ద నెంబర్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ సోల్డ్ బై షాప్ బి ఆన్ 20th December ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ సోల్డ్ బై సేమ్ షాప్ ఆన్ 24th December. ఓకే, ద నెంబర్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ సోల్డ్ బై షాప్ బి ఆన్ 20th December అంటే 20 డిసెంబర్లో బి ఎన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మింది, ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ సోల్డ్ బై సేమ్ షాప్ ఆన్ 24th December. ఓకే, 23rd డిసెంబర్కి 24th డిసెంబర్కి షాప్ బి. ఓకేనా, కంపారిజన్ అడిగాడు, పర్సంటేజ్ అడిగాడు మనకి. అంటే 23 రోజున ఎన్ని అమ్మిందో ఎంత, అది ఎంత పర్సంటేజ్ 24 అమ్మిన ఆర్టికల్స్లో. ఓకేనా, అది క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి 20th December అంటే బిఎన్ఐ 60 అమ్మింది. 20th Decemberలో బి 60. ఒకవేళ వాల్యూస్ కనిపించకపోతే ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు మనకి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ సోల్డ్ బై ద సేమ్ షాప్ ఆన్ 24th December. 24th December బి ఎంత అమ్మింది 270. సో మనకి ఇప్పుడు ఏం అడిగాడు క్వశ్చన్, 60 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 270. ఓకే, రెండు క్యాన్సిల్ చేసింది. 2/9 ఇంటూ 100. 2/9 ఇంటూ 100 అంటే మనకి ఏంటి, పర్సంటేజ్ చాప్టర్ చెప్పినప్పుడు చెప్పా 1/9 వచ్చినా 2/9 వచ్చినా 3/9 వచ్చినా మనకి 11 మల్టిపుల్ వేసేయాలి. 22 2/9%. ఓకేనా, 2/9 వేసేసి 11 మల్టిపుల్ వేసేయాలి. 22 2/9%. 22 2/9% అని 22.22%. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కాబట్టి అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, డేటా రికార్డింగ్ ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బుక్డ్ హెల్డ్ అట్ 5 different halls in 2020. అంటే ఒక 5 హాల్స్ కోసం ఇచ్చాడు, ఫంక్షన్ హాల్స్ కోసం. వాటి యొక్క ఎన్ని బుక్ అయ్యి ఈవెంట్స్, ఎన్ని బుక్ అయినాయి, ఎన్ని క్యాన్సిల్ అయినాయి, అలానే ఎన్ని హెల్డ్ అయినాయి, అంటే ఎన్ని నిర్వహించారు, అందులో ఎన్ని మ్యారేజ్ ఫంక్షన్స్. ఇది మనకి ఇచ్చిన డేటా. ఓకేనా, మనకి ఇచ్చిన డేటా ఇది. కాబట్టి ఇప్పుడు చూడండి, మనకి ఇంకో డేటా ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ హెల్డ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ హెల్డ్ అనేది ఉంది కదా, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ హెల్డ్ ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బుక్డ్ అంటే నెంబర్ ఆఫ్ బుక్డ్ మైనస్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ క్యాన్సిల్డ్. అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బుక్డ్కి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ క్యాన్సిల్ మైనస్ చేస్తే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మనకి హెల్డ్ అనేది వస్తుందని చెప్పి మనకి డేటా ఇవ్వడం జరిగింది. ఓకేనా కంప్యూటర్స్, ఇప్పుడు మనకి దీని మీద ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు మనం సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ వాజ్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ హెల్డ్ ఎట్ హాల్ సి అండ్ దోస్ హెల్డ్ ఎట్ హాల్ డి. అంటే హాల్ సిలోని హాల్ డిలోని ఎన్ని ఈవెంట్స్ హెల్డ్ చేశారు, వాటి యొక్క రేషియో అడిగాడు. సో C/D కాబట్టి మనకి C/D. సో ఫస్ట్ 210 నుంచి 35 తీసేస్తే మనకి హెల్డ్ అంటే 2 మైనస్ చేయాలి కదా. 210 నుంచి 35 280 నుంచి 55 2 మైనస్ చేసి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో 210 నుంచి 35 మనకి తీసినట్లయితే 175:280 నుంచి మనం 55 తీసేస్తే 280 నుంచి 55 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 225. సో ఈ రెండింటిలో ఒక రేషియో మనకి అడిగాడు. సో 25 7s 25 9s. ఓకేనా, మనకి ఎంత వచ్చింది రేషియో, ఆప్షన్ 1 7:9. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత 7:9. ఓకేనా కంప్యూటర్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ దట్ వర్ నాట్ మ్యారేజ్ రిసెప్షన్స్ ఎట్ ఆల్ ఈ వాజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ దట్ వర్ నాట్ మ్యారేజ్ రిసెప్షన్ ఎట్ ఆల్ ఏ. ఓకేనా, మ్యారేజ్ రిసెప్షన్స్ కానివన్నీ వాటి యొక్క అదే ఈ కన్నా ఈ అంత తక్కువ, ఏ కన్నా మ్యారేజ్ రిసెప్షన్స్ కానివి, అది పర్సంటేజెస్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బుక్ హెల్డ్ అంటే ఏ విధంగా వస్తుంది మనకి 240లో నుంచి మనం 32 తీసేస్తే ఫంక్షన్స్ ఏలో ఎన్ని ఫంక్షన్స్ అయినాయి, 210 ఫంక్షన్స్ అయినాయి. అందులో 80% అనేవి మ్యారేజ్ ఫంక్షన్స్, అంటే 20% అనేవి మనకి మ్యారేజ్ ఫంక్షన్స్ కానివి. అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి, నాట్ మ్యారేజ్ రిసెప్షన్స్ అని అడిగాడు కాబట్టి మ్యారేజ్ రిసెప్షన్స్ కానివని 20%. సో 20% ఆఫ్ 210 అంటే 42. ఓకేనా, 10% 21, 20% అంటే 42. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ కోసం అడిగాడు. ఈ అంతా 265 నుంచి మనం 25 సబ్ట్రాక్ట్ చేస్తే 240. ఇది ఏ, ఇది 240కి 85% మ్యారేజ్ ఫంక్షన్స్, అంటే 85% మ్యారేజ్ ఫంక్షన్స్ అయిపోతే మనకి రిమైనింగ్ ఎంత 15%. సో 15% అనేవి మ్యారేజ్ ఫంక్షన్స్ కావు. సో 240 15% అంటే 10% అంటే 240, 5% అంటే 12. సో 36. ఇవి రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 42 - 36 బై దేనికి, నాట్ మ్యారేజ్ ఫంక్షన్స్ అట్ హాల్ ఏ కన్నా, కాబట్టి డివైడెడ్ బై 42 × 100 ఎంత అవుతుంది అప్పుడు 6/42 × 100. 6 1s are 6 7s are. సో 1/7 అంటే ఎంత మనకి ఫ్రాక్షన్ 14 2/7%. 1/7 అంటే పర్సెంటేజ్లో 14 2/7 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు అది మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, ఆప్షన్ 3 14 2/7. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు, ఎట్ హాల్ బి ఇన్ 2022 ఇఫ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ హెల్డ్ వాజ్ 1/8 times that in 2020 and the number of events cancelled increased by 20% over that in 2020, how many events were booked. ఓకేనా, మనకి బిలో 2022 సంవత్సరంలో ఎన్ని ఈవెంట్స్ బుక్ అయ్యాయి అని చెప్పి అడిగాడు. మనకి ఇచ్చిన డేటా ఏమి ఇచ్చాడు, హెల్డ్ ఇచ్చాడు, అలానే క్యాన్సిల్డ్ ఇచ్చాడు. కాబట్టి మనం ఎన్ని బుక్ అయ్యని అడిగాడు. మనకి స్టార్టింగ్లో ఒక ఫార్ములా ఇచ్చాడు కదా, మనకి ఏమి ఇచ్చాడు, మనకి స్టార్టింగ్లో ఫార్ములా, స్టార్టింగ్లో ఏ ఫార్ములా ఇచ్చాడు, ఈవెంట్స్ హెల్డ్ ఈజ్ ఈక్వల్ టు బుక్డ్ మైనస్ క్యాన్సిల్డ్. బుక్డ్ ఎన్ని హెల్డ్ అయ్యో తెలుసుకోవాలంటే మనకి బుక్డ్లో నుంచి క్యాన్సిల్ తీస్తే హెల్డ్ వస్తుంది. మనకి ఇప్పుడు బుక్డ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హెల్డ్ ప్లస్ క్యాన్సిల్. సో హెల్డ్ ఎన్ని హెల్డ్ చేస్తారు అవి, అలానే క్యాన్సిల్ అయినవి రెండు కనుక మనం యాడ్ చేసినట్టయితే బుక్డ్ వాల్యూ వస్తుంది. సో మనకి ఫస్ట్ మనకి ఇచ్చిన డేటాతో ఫస్ట్ హెల్డ్ క్యాన్సిల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం, అప్పుడు రెండు ఎడిషన్ చేసి బుక్డ్ ఎన్నో ఆన్సర్ పెడదాం. ఓకేనా, ఫస్ట్ నెంబర్ ఆఫ్ హెల్డ్ ఈవెంట్స్ హెల్డ్ అండి బిలో 254లో నుంచి మనం 30 మైనస్ చేస్తే 224. సో 224లో 1/8 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. 1/8 కాదు, 1/8 టైమ్స్ ఆఫ్ 2020 అంటే మనకి 1/8 టైమ్స్ అంటే 9/8 బి హెల్డ్. ఇక్కడ 8 1s are 8 28 are 28 9s are 280 minus 28 252. ఓకేనా, అలానే బి క్యాన్సిల్ ఎన్ని క్యాన్సిల్ అయినాయి, ఎన్ని క్యాన్సిల్ అయినాయి మనకి 2020లో చూసుకున్నట్టయితే 30 క్యాన్సిల్ అయినాయి. 2020లో 30 క్యాన్సిల్ అయినాయి. సో 30. ఇప్పుడు 2022లో ఏమైంది, 20% ఇంక్రీజ్ అయింది. 20% అని మనకి ఫ్రాక్షన్ 1/5. సో ఇంక్రీజ్ కాబట్టి 6/5 5 1s are 5 6. సో 36. ఓకేనా, ఇప్పుడు మనకి 36 వచ్చింది, 252 వచ్చింది. సో బి బుక్డ్ ఇన్ 2022 ఎంత అవుతుంది, బుక్డ్ 252 plus 36 is equal to 288. ఓకేనా, ఆన్సర్ ఎంత వచ్చింది 288. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా కంప్లీటర్స్, అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ వాజ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మ్యారేజ్ రిసెప్షన్స్ హెల్డ్ ఎట్ హాల్స్ ఏ బి అండ్ డి. ఓకేనా, మ్యారేజ్ ఫంక్షన్స్ ఎన్ని హెల్డ్ అయినాయి వాటి యొక్క యావరేజ్ అడిగాడు మనకి ఈ క్వశ్చన్లో. ఓ మనం ఇది ఎలా చేద్దాం, ఓకే ఫస్ట్ మనం ఏలో ఎన్ని హెల్డ్ అయినాయి, హెల్డ్ అంటే మనకి ఏంటి బుక్డ్ మైనస్ క్యాన్సిల్. ఏలో 242 మైనస్ 32 210. సో 210. ఓకేనా, మ్యారేజ్ ఫంక్షన్స్ కదా, నెంబర్ ఆఫ్ మ్యారేజ్ ఫంక్షన్స్ ఎంత ఏలో 80%. 80% అంటే 210కి 4/5
ప్లస్ అలానే బిలో ఎన్ని 254 నుంచి 30 తీసేయాలి. 254 నుంచి 30 తీసేస్తే మనకి 224. అందులో మనకి మ్యారేజ్ ఫంక్షన్స్ ఎన్ని 75%. 75% అంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది 3/4. సో 3/4 ప్లస్ అలానే మనకి ఇంకేం అడిగాడు డిలో ఎంత 280లో నుంచి 55 తీసేస్తే మనకి 225. 225లో మ్యారేజ్ ఫంక్షన్స్ ఎన్ని 80%. 80% అంటే 4/5. సో యావరేజ్ అడిగాడు. యావరేజ్ అడగాలంటే మనం ఏం చేయాలి, త్రీ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటికి డివైడెడ్ బై 3 చేసేయండి. ఇది డివైడెడ్ బై 3, ఇది డివైడెడ్ బై 3, ఇది డివైడెడ్ బై 3. ఓకేనా. ఇప్పుడు మనం చూడండి 5 1 జార్ 5 42 జార్ 3 1 జార్ 3 14 జార్ 14 4 జార్ 56. అలానే 4 1 జార్ 4 56 జార్ 3 3 క్యాన్సిల్ అయిపోతాయి. సో 56 ప్లస్ 5 1 జార్ 5 45 జార్ 3 1 జార్ 3 15 జార్ 15 4 జార్ 60. ఓకేనా. ఇప్పుడు ఈ 3 ఎడిషన్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. 56 ప్లస్ 56 112, 112 ప్లస్ 60 మనకి 56 112 ప్లస్ 60 172. ఓకేనా. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 172. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే కంప్లీట్ అర్థమైంది కదా మీకు. మనకి యావరేజ్ కాబట్టి డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3 చేసేసాం ముందు. ఎందుకంటే ఇదంతా సింప్లిఫికేషన్ చేసి ఎడిషన్ మల్టిప్లికేషన్లో సింప్లిఫై చేసి ఆ తర్వాత మన యావరేజ్ కనుక తీసినట్టయితే మనకి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి మనం ఈ విధంగా చేసినట్టయితే మనకి టైం చాలా సేవ్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ హెల్డ్ ఎట్ హాల్స్ ఏ అండ్ ఈ టుగెదర్ హెల్డ్ ఎట్ హాల్స్. ఓకే, అండ్ దోస్ క్యాన్సిల్డ్ ఎట్ ద సేమ్ హాల్స్ టుగెదర్. ఓకేనా. డిఫరెన్స్ అడిగాడు. హెల్డ్ ఎట్ ఏ అండ్ ఈ అలానే క్యాన్సిల్డ్ ఎట్ ఏ అండ్ ఈ. ఓకేనా. ఓకే, ఏ అండ్ ఈ హెల్డ్ అంత మనకి హెల్డ్ కావాలంటే 242లోని 32 తీసేస్తే 210, అలానే ఈ 265లోని 25 తీసేస్తే 240, రెండుగా మనం 450. ఓకేనా. హెల్డ్ ఎంత వచ్చింది 450. అలానే మనకి క్యాన్సిల్డ్ ఏ ప్లస్ ఈ క్యాన్సిల్డ్. క్యాన్సిల్డ్ అంతా ఏలో 32 ప్లస్ ఈలో క్యాన్సిల్డ్ అంతా 25. ఓకేనా 57. ఇప్పుడు మనకి 450కి 57కి డిఫరెన్స్ అడిగాడు. సో 450లో నుంచి మనం 57 మైనస్ చేసినట్టయితే 393. ఓకేనా. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 393. ఆప్షన్ 1. ఓకేనా కంప్లీట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఆ డిఏని మనం కంప్లీట్ చేసేస్తాం. ఇప్పుడు ఇంకో డిఏది ద గివెన్ టేబుల్ ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి డేటా. ద గివెన్ టేబుల్ షోస్ ద అటెండెన్స్ ఎట్ ఏ స్టేడియం హ్యావింగ్ ఏ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 40,000 డ్యూరింగ్ ఆల్ ద డేస్ ఆఫ్ ఏ 5-day టెస్ట్ మ్యాచ్. ఓకే, మనకి ఇచ్చిన డేటా ఏంటి ఇందులో ఒకసారి టేబుల్ ఒకసారి స్క్రీన్ షాట్ అని తీసుకోండి, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే లైటింగ్ పడి మీకు బ్లింక్ అయిపోతుంది. ఓకేనా. మనకి చూడండి థర్స్డే ఫ్రైడే సాటర్డే ఫ్రైడే మండే. ఓకే, ఇది సండే. ఇది సండే, ఫ్రైడే కాదు సండే. ఓకేనా. థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మండే. మనకి ఇచ్చిన డేటా ఏంటి, ఒక టెస్ట్ మ్యాచ్ కోసం ఇచ్చాడు. వాళ్ళ టోటల్ కెపాసిటీ అంతా 40,000 అని ఇచ్చాడు. అలానే ఈ డేస్లో థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మండేలో జరిగింది. సో టోటల్ అటెండెన్స్ ఆఫ్ ద స్టేడియము అంటే ఆ రోజుల్లో ఇప్పుడు థర్స్డే రోజు 18,000 మంది వచ్చారు, ఫ్రైడే రోజు 24,000, సాటర్డే రోజు 32, సండే రోజు 30,000, మండే 25,000. ఓకేనా. ఈ విధంగా టెస్ట్ మ్యాచ్ అనేది అటెండ్ అయ్యారు. అందులో ఇంకో పర్సంటేజ్ ఇచ్చాడు, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ స్టేడ్ బ్యాక్ ఇన్ ద స్టేడియం టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే. అంటే ఆట చివరి వరకు ఉన్న జనాలు ఎంతమంది 80%, 90%, 95, 85, 92 అంటే రిమైనింగ్ పర్సన్స్ వల్ల వాళ్ళు లీవ్ అయిపోయారు, మధ్యలోనే లీవ్ అయిపోయి వెళ్ళిపోయారు. ఓకేనా. ఇప్పుడు మనకి దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లెఫ్ట్ ద స్టేడియం బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే ఆన్ థర్స్డే ఫ్రైడే అండ్ సండే. ఓకే, మనకి థర్స్డే ఫ్రైడే
థర్స్డే, ఫ్రైడే, సండే ఇచ్చాడు. వాట్ వాస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లెఫ్ట్ ద స్టేడియం అడిగాడు కాబట్టి థర్స్డే అంతా 18,000లో థర్స్డేకి ఎంత ఇచ్చాడు? 18,000లో 20% అంటే 1/5 ప్లస్. అలానే ఫ్రైడే 24,000లో 10% హూ లెఫ్ట్ ద స్టేడియం, ఇది మనకి ఇచ్చింది ఏంటి? హూ స్టేడ్ బ్యాక్ ఇన్ ద స్టేడియం. మనకి హూ లెఫ్ట్ ద స్టేడియం అంటే రిమైనింగ్ 80% ఉన్నారు అంటే 20% వెళ్ళిపోయినట్టు కాబట్టి 20% అంటే మనకి 1/5 కాబట్టి 1/5 వేసాం. అలానే 24,000 ఇంటూ 90% స్టేట్ బ్యాక్ అంటే మనకి 10% వెళ్ళిపోయారు అంటే 1/10 ప్లస్. నెక్స్ట్ సండే 30,000 ఉన్నారు. 30,000లో మనకి 85% స్టేట్ బ్యాక్ అండ్ 15% లెఫ్ట్ ద. 15% అంటే ఎంత మనకి? 3/20. సో 3/20 వేసుకో. ఓకేనా? ఇదంతా మనకేంటి? యావరేజే కాబట్టి డివైడెడ్ బై 3 చేసేయండి అన్నిటికి. డివైడెడ్ బై 3. ఓకేనా? ఇప్పుడు మనకి 3 1s are 3, 6,000 సార్. ఓకేనా? 6,000 3 సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ 5 1s are 5, 1200 సార్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 1s are 3, 8,000 సార్. 10 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 800 వచ్చింది. అలాగే నెక్స్ట్ 3 1s are 3 క్యాన్సిల్ అయిపోతుంది, 1500 వస్తుంది. ఓకేనా? ఇదంతా 1500. సో మూడింటిని ప్లస్ చేసేయండి. మనకి 3 మూడింటిని ప్లస్ చేస్తే 1200 ప్లస్ 800, 1200 ప్లస్ 800 2000, 2000 ప్లస్ 500 1500, 3500. సో ఆప్షన్ ఎంత? ఆప్షన్ 5. ఓకేనా? యావరేజ్ ఇచ్చినప్పుడు ఇలా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏంటంటే మొత్తం మల్టిప్లికేషన్ చేసుకొని తర్వాత ఎడిషన్ చేసి తర్వాత డివైడెడ్ బై 3 చేయవద్దు. ఓకేనా? మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు అన్నిటికి మల్టిప్లికేషన్ ఉంటుండగానే మనం డివైడెడ్ బై 3 చేసుకుంటే మనకి క్యాన్సిలేషన్ అయిపోతుంది, డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా కాంపిటేటర్స్? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ who left the stadium before the end of the play on Friday and Saturday together, and that who left the stadium before the end of the play on Thursday and Monday together. సో ఇక్కడ మనకి రేషియో అడుగుతున్నాడు. దేని ఒక రేషియో అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ who left the stadium before the end of the play. ఓకేనా? ఆన్ ఫ్రైడే అండ్ సాటర్డే. ఫ్రైడే సాటర్డేలోని who left the stadium టోటల్ ఓకే. ఫ్రైడే అండ్ సాటర్డేలో ఎవరు లెఫ్ట్ అయిపోయారు? ఫ్రైడే 24,000లో లెఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఎంత? 10%. సో 2,400. అలానే సాటర్డేలో ఎంతమంది? సాటర్డేలో 32,000లో మనకి 5% లెఫ్ట్ అయిపోయారు. 5% లెఫ్ట్ అయిపోయారు అంటే మనకి 32,000 10% అంటే 3,200, 5% అంటే 1,600. సో 1,600. సో 4,000. ఇదేంటిది? ఫ్రైడే ప్లస్ సాటర్డే లెఫ్ట్ అయిపోయిన వాళ్ళు. అలానే మనకి ఇంకేం అడిగాడు? అండ్ దట్ హూ లెఫ్ట్ ద స్టేడియం బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే ఆన్ థర్స్డే అండ్ మండే. థర్స్డే మరియు మండే ఎంతమంది లెఫ్ట్ అయిపోయారని అడిగాడు. ఓకేనా? థర్స్డే ఎంతమంది చూడండి. థర్స్డే 18,000కి 20%, 10% అంటే 800, 20% అంటే 3,600. సో 3,600 ప్లస్ అలా నెక్స్ట్ మండే అక్కడ 25,000కి 8%. 25,000 ఆఫ్ 8% అంటే మనకి 25,000 ఆఫ్ 8%. సో మనకి ఎంత వస్తుంది? 25,000 ఆఫ్ 8% అంటే 2,000 వస్తుంది. రెండు యాడ్ చేసేస్తే 5,600. ఓకేనా? ఇప్పుడు రెండు రేషియో కొట్టండి. 4,500 4,000కి 5,600కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. మనకి 4 10s are 4 14s are 2 5s are 2 7s are 8 5s are 8 7s are పోతుంది. ఓకేనా? ఆప్షన్ 3లో ఉంది 5:7. ఓకే కంప్లీట్స్ అర్థమైంది కదా? మనకి రేషియో అడిగాడు. మనకి
ఫ్రైడేకి సాటర్డేకి అలానే థర్స్డేకి మండేకి హూ లెఫ్ట్ అని అడిగాడు కాబట్టి మనకి పర్సంటేజెస్ అనేవి మనం తీసుకుని రేషియో అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, అది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంతా 5:7. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవుట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లెఫ్ట్ ద స్టేడియం బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే ఆన్ మండే, ఓకే, who left the stadium before the end of the play on Monday. మండేలో ఎంతమంది అయితే లెఫ్ట్ అయిపోయారో, ఓకేనా, వాళ్ళకి ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, అడల్ట్స్ అండ్ సీనియర్ సిటిజన్ వాజ్ 4:3:1. ఓకేనా, మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లంలో కట్టాం. మండేలో ఎంతమంది లెఫ్ట్ అయిపోయారు, 8% ఆఫ్ 250 అంటే 2000. సో ఈ 2000 మెంబర్స్లోని నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, అడల్ట్స్ అండ్ సీనియర్ సిటిజన్ వాజ్ 4:3:1. సో 4:3:1. 4 ఎవరు, 4 అనేవాళ్ళు చిల్డ్రన్, 4 చిల్డ్రన్, వీళ్ళు అడల్ట్స్, వీళ్ళు సీనియర్ సిటిజన్స్. ఓకేనా, సీనియర్ సిటిజన్ 4:3:1. మనకి ఏమడిగాడు, వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ అడల్ట్స్ హూ లెఫ్ట్ ద స్టేడియం బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే. సో టోటల్ ఎన్ని పార్ట్స్, 4 + 3 7, 7 + 1 8 పార్ట్స్, అంటే 8 పార్ట్స్. 2000 అనేది 8 పార్ట్స్కి ఈక్వల్. మనకి ఎంత అడిగాడు, 3 పార్ట్స్ వాల్యూ అడిగాడు. 8 1s are 8 250s are 253s are 750. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 750. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా కంప్లీటర్స్, అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ సీట్స్ ఆఫ్ ద స్టేడియం వాస్ సోల్డ్ ఫర్ సాటర్డే ఇఫ్ 1080 పీపుల్ డిడ్ నాట్ టర్న్ అప్ ఫర్ దట్ డేస్ ప్లే. ఓకేనా, డిడ్ంట్ టర్న్ అప్ ఫర్ దట్ డేస్ ప్లే అంటే వాళ్ళు అటెండ్ అవ్వలేదు. యాక్చువల్గా ఏంటంటే సీట్లు అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు, కానీ వాళ్ళు అయితే అటెండ్ అవ్వలేదు. యాక్చువల్గా ఎంతమంది అటెండ్ అయ్యారో వాళ్ళ రోజు, సాటర్డే రోజేగా, సాటర్డే రోజు 32,000 అటెండ్ అయ్యారు. సో 32,000 అటెండ్ అయ్యారు, అండ్ ఎక్స్ట్రాగా 1080 మెంబర్స్ బుక్ చేసుకున్నారు కానీ అటెండ్ అవ్వలేదు. ఓకేనా, ఈ ఎంత అవుతుంది టోటల్గా, 33,080. ఓకేనా, టోటల్గా ఎంతమంది బుక్ చేసుకున్నారు, 33,080 సీట్స్ బుక్ చేసుకున్నారు, కానీ ఇది ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. సో ఎంత పర్సెంటేజ్ అన్నప్పుడు మనం 33,080/40,000 వేసుకోవాలి. ఎందుకు 40,000 వేసాం, మనకి స్టార్టింగ్ క్వశ్చన్లో ఇచ్చాడు చూడండి, సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు మనకి, 40,000 సిట్టింగ్ కెపాసిటీ ఇచ్చాడు. ఓకేనా, 40,000 సిట్టింగ్ కెపాసిటీ ఇచ్చాడు కాబట్టి మనం 40,000 వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 40,000 ఇచ్చాడు కాబట్టి 2 zeros క్యాన్సిల్ అయిపోతే 400s are 482 482 7. ఓకే ఓకే 8270 8270/100 అంటే మనకి ఎంత వస్తుంది, 82.7%. ఓకేనా, ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 82.7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. డిడ్ంట్ టర్న్ అప్ అంటే మనకి రాని వాళ్ళు 1080 మెంబర్స్ రాలేదు, 32,000 అటెండెన్స్ అనేది ఉంది. ఓకేనా, యాక్చువల్గా ఎంత అటెండెన్స్ ఉండాలి, 33,080 అటెండెన్స్ ఉండాలి, 1080 రాలేదుగా 32,000 ఉంది. ఆ 3380 అనేది మనకి 40,000లో ఎంత పర్సెంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం, 82.7 మనకి ఆన్సర్ వచ్చింది. ఓకేనా కంప్లీటర్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. If males comprised 65% and 60% of those who attended the stadium on Friday and Sunday respectively. Okay. మనకి ఏమైతే క్వశ్చన్, ఇఫ్ మేల్స్ కంపేర్ 65% and 60% of those who attended the stadium on Friday and Sunday. ఫ్రైడే కోసం సండే కోసం మాట్లాడుతున్నాడు. ఓకేనా, 24,000లో 65%. ఓకేనా, 25% 24,000 65% అనేవాళ్ళు మెయిల్స్. ఓకేనా, అలానే మనకి ఫ్రైడే అండ్ సండేలో ఎంత 30,000లో 60%, 30,000లో 60% అనేవాళ్ళు మెయిల్స్. మనకి ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగాడు, వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ హూ అటెండ్ ద స్టేడియం ఆన్ ఫ్రైడే అండ్ సండే. సో ఈ రెండింటి డిఫరెన్స్ అడిగాడు మనకి. ఓకేనా, ఈ రెండు వాల్యూస్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. 24 5 120, 24 6 144, 1560 మైనస్ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 18,000. ఓకే, 15,600, ఇది 18,000. సో 18,000లో నుంచి 15600 మనం మైనస్ చేసేద్దాం. 15600.
ఓకేనా. చేస్తే మనకి ఎంత వస్తుంది, 18,000లో నుంచి 15600 నుంచి చేస్తే 2400 ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఆప్షన్ ఎంత ఉంది, ఆప్షన్ 5 2400. ఓకేనా. కంప్లీట్ అర్థమైంది కదా. మనం ఫస్ట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం, అందులో నుంచి మైనస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ మనకి డబుల్ పై చార్ట్ వచ్చింది. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ దట్ ఫాలో. ఓకే, రెండు పై చార్ట్స్ ఇచ్చారు. మనం ఈ రెండు పై చార్ట్స్ ఫస్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకేనా. పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అటెండింగ్ ఏ నేషనల్ సెమినార్, టోటల్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 8,000. ఓకేనా. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పర్సంటేజెస్. అలానే ఇందులో ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అటెండింగ్ ఏ నేషనల్ సెమినార్, టోటల్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ 3,500. ఇక్కడ ఏంటో టోటల్ స్టూడెంట్స్ అంటే మేల్ ప్లస్ ఫీమేల్, ఇందులో మనకి ఓన్లీ ఫీమేల్. ఓకేనా. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, what is the respective ratio between the number of female students from Karnataka to the number of female students from Kerala? ఓకేనా. రేషియో అడిగాడు కర్ణాటకకి కేరళ ఫీమేల్ స్టూడెంట్స్. కర్ణాటక అంటే మనకి కర్ణాటక గ్రీన్ కలర్ 10%. ఓకేనా. అలానే మనకి కేరళ అంటే మనకి బ్లూ కలర్ 25%. ఓకేనా. మనకి ఇక్కడ ఫీమేల్ స్టూడెంట్స్ అడిగాడు కాబట్టి యాక్చువల్గా 10% ఆఫ్ 3,500, 25% ఆఫ్ 3,500 కట్ అవసరం, డైరెక్ట్గా 10కి 25 రేషియో వేసేయచ్చు. 5 2s are 5 5s are. ఓకేనా. ఆన్సర్ ఎంత, ఆప్షన్ 2 2:5. ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయవసరం లేదు మనకి. ఎందుకంటే చూడండి మనకి యాక్చువల్గా 10% ఆఫ్ ఫస్ట్ కర్ణాటక కదా, కర్ణాటకలో 10% ఆఫ్ 3,500 ఈస్ టు అలానే 25% ఆఫ్ 3,500. ఓకేనా. డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. 3,500 క్యాన్సిల్ అయిపోతుంది. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 2s are 5 5s are మిగులుతుంది లాస్ట్కి. ఓకేనా. అందుకే చెప్పి మనం ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా వాల్యూస్ వేసుకునే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. వితిన్ 5 secondsలో ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా కంప్లీటర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమొచ్చాడు, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ టుగెదర్. మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్లో కలిపి మనకి మేల్ స్టూడెంట్స్ ఎంతమంది అని ఇచ్చారు. సో మేల్ స్టూడెంట్స్ కావాలని మనకి ఏం కావాలి, టోటల్ స్టూడెంట్స్లో నుంచి మనం ఫీమేల్ స్టూడెంట్స్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో టోటల్ స్టూడెంట్స్ మహారాష్ట్రలో ఎంతమంది, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కదా, మహారాష్ట్ర 28%, మధ్యప్రదేశ్ 14%. ఇది 28, ఇది 14. అలానే ఫీమేల్ స్టూడెంట్స్ ఎంతమంది, 18%, 13%. ఓకేనా. ఫస్ట్ 28 + 14 42% ఆఫ్ 8,000 మైనస్ 31% ఆఫ్ 3,500. ఓకేనా. ఇది చేస్తే మనకి ఇది టోటల్ స్టూడెంట్స్, ఇదేమో మనకి ఫీమేల్ స్టూడెంట్స్. సో మనకి మేల్ స్టూడెంట్స్ కావాలి కాబట్టి రెండు మైనస్ చేసేస్తాం. వస్తుంది 16 30. సో 3360 మైనస్ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 105. సో 1085. ఓకేనా. 3360 నుంచి మనం 85 కనుక సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో మనకి రెండు సబ్ట్రాక్ట్ చేసేద్దాం. 160లో నుంచి 85 తీద్దాం, తీస్తే మనకి 75. 32లో నుంచి 10 తీసేద్దాం, 32 నుంచి 10 తీసి 2 to 75. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ 4 2 to 75. ఓకేనా. అర్థమైంది కదా కంప్లీటర్స్. మనకి టోటల్ మేల్ స్టూడెంట్స్ అడిగారు కాబట్టి టోటల్ స్టూడెంట్స్లో నుంచి ఫీమేల్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2275. సో మహారాష్ట్రలోని మధ్యప్రదేశ్లోని కలిపి మనకి మేల్ స్టూడెంట్స్ ఎంత, 2275. ఆప్షన్ 4 వచ్చింది మనకి ఆన్సర్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఫ్రమ్ అస్సాం అండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. సో మేల్ స్టూడెంట్స్ కావాలంటే మనం ఏం చేయాలి, టోటల్ స్టూడెంట్స్లో నుంచి మనం ఫీమేల్ స్టూడెంట్స్ని మైనస్ చేసేయాలి. సో టోటల్ స్టూడెంట్స్ ఫస్ట్ అస్సాం టోటల్ స్టూడెంట్స్, అస్సాం మెయిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో అస్సాం మెయిల్, అస్సాం ఎంత, అస్సాము 18%. సో 18% ఆఫ్ 8,000. సో 8/100 into 8,000 మైనస్ అస్సాం ఫీమేల్ అంతా 13% ఆఫ్ 3,500. సో 13% ఆఫ్
3500. ఓకేనా, రెండు చేసేయండి. 8 8 జర్ 1440 మైనస్ 2 జీరోస్ పోతే 13 30 జర్ 390, 13 5 జర్ 665. సో టోటల్ యాడ్ చేస్తే మనకి 455 వస్తుంది. ఓకేనా, రెండు సబ్ట్రాక్ట్ చేసేయండి. 140లో నుంచి మనం 55 కానీ తీసినట్టయితే 85. ఓకేనా, మనకి అలానే 13లో నుంచి 9 తీస్తే 985. సో అస్సాం మెయిల్ అంతా 985. అలానే మనకి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మెయిల్, మధ్యప్రదేశ్ ఎంపీ మెయిల్. ఎంపీ మెయిల్ ఎలా వస్తుంది మనకి? మధ్యప్రదేశ్ 14%. సో 14% ఆఫ్ 8000. సో 14% ఆఫ్ 8000 మైనస్ 13% ఆఫ్ 3500. ఇక్కడ 13 ఇక్కడ 13 అంటే 455 వస్తుంది మనకి వాల్యూ. సో 455 ఇది దీని వాల్యూ 455. 2 zeros క్యాన్సిల్ అయిపోతే 14 8 1120 మైనస్ 455. ఓకేనా, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 620 30 45 665 వస్తుంది ఆన్సర్. ఓకేనా, మనకి ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్లో ఈ 985కి 665కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. 985కి 665కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 985 665. ఓకేనా, 5 1 జర్ 5 200 జర్ 1000, 15 తక్కువ ఉంది. సో 5 197. ఓకేనా, అలానే 5 130 650, 5 3 జర్ 15, టోటల్ 133. ఓకేనా, ఆన్సర్ ఎంత వచ్చింది మనకి ఈ క్వశ్చన్కి? 197:133. సో ఆప్షన్ నెంబర్ 3 197:133 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే కంప్లీటర్స్, అర్థమైంది కదా? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద సేమ్ స్టేట్? ఓకేనా, నెంబర్ ఆఫ్ మేల్ ఫ్రమ్ ద స్టేట్ అంటే సేమ్ స్టేట్. ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఉంది, ఫ్రమ్ ద సేమ్ స్టేట్ అయి ఉంటుంది. ఓకే, ఫస్ట్ చూద్దాం ఏమి ఇచ్చాడో. మనకి రెస్పెక్టివ్ రేషియో ఫీమేల్ అడిగాడు. కర్ణాటక ఫీమేల్ రేషియో ఎంత మనకి? కర్ణాటక గ్రీన్ కలర్ 10%. సో 10% ఆఫ్ 3500 అంటే మనకి 350కి (2). అలానే అండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద సేమ్ స్టేట్. మేల్ స్టూడెంట్స్ మనం కర్ణాటకకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 13% ఆఫ్ 8000 మైనస్ 10%, కర్ణాటక కదా. సో 10% ఆఫ్ 3500 అంటే 350. సో టోటల్ స్టూడెంట్స్లో నుంచి మనం ఫీమేల్ సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి మెయిల్ వస్తుంది. సో చూజెస్ క్యాన్సిల్ 13 జర్ 1404. సో మైనస్ 350. సో 140లో నుంచి 50 తీసినట్టయితే మనకి 90 వస్తుంది. 9లో నుంచి 3 తీస్తే 6. ఓకేనా, మనకి ఇప్పుడు ఈ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో 690 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 35:69. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమవుతుంది కదా? డబుల్ పై చార్ట్ అప్రోచ్ 35:69. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 35:69. ఆప్షన్ 1 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఫ్రమ్ అస్సాం ఆర్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద మేల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద సేమ్ స్టేట్? ఓకేనా, మనం ఆల్రెడీ అస్సాం స్టేట్ కోసం ప్రీవియస్ క్వశ్చన్లో సాల్వ్ చేశాం కదా. చూడండి, టోటల్ అస్సాంలో నుంచి ఫీమేల్ 455. సో ఫీమేల్ అంతా అస్సాం 455, మెయిల్ అంతా 985. సో 455 985. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగాడు? ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఫ్రమ్ అస్సాం ఆర్ అంటే 455. ఫీమేల్ స్టూడెంట్స్ ఎంత అస్సాం? 455 బై అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద మేల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద సేమ్ స్టేట్. సో మేల్ స్టూడెంట్స్లో ఫీమేల్ స్టూడెంట్స్ ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. సో ఇంటూ 100. ఓకేనా, సాల్వ్ చేయండి. 591 సార్ 5 197 సార్. ఓకేనా, ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసుకున్నట్టయితే కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం? 197లో 50% అంటే 197లో ఒకవేళ 50% అంటే మనకి 98.5. అంటే మన వాల్యూ ఏంటి? 50% కన్నా కొంచెం తక్కువ ఉండాలి. 50% కన్నా కొంచెం తక్కువ ఉన్న వాల్యూ ఉంది 46%. సో ఆప్షన్ 5 ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. ఓకేనా కంప్యూటర్స్, మళ్ళీ సాల్వ్ చేసి మనం ఈ పాయింట్స్ సాల్వ్ చేసుకుంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఆన్సర్ అనేది స్పీడ్గా వస్తుంది. ఓకేనా కంప్యూటర్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే,
ఆ చార్ట్ అనేది ఆ డిఏ అనేది మనకు అయిపోయింది. ఇప్పుడు ఇది నెక్స్ట్ డిఏ బార్ గ్రాఫ్ డిఏ. ఓకేనా, ఈ డేటా ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ ఫ్యాకల్టీ స్టడీయింగ్ ఇన్ వేరియస్ కాలేజెస్ నెంబర్ ఇన్ 1000. ఓకే, థౌజండ్స్లో మనకి నెంబర్స్ ఇచ్చాడు. ఆర్ట్స్లో ఎంతమంది చదువుతున్నారు, కామర్స్లో ఎంతమంది చదువుతున్నారు, సైన్స్లో ఎంతమంది చదువుతున్నారు. ఓకేనా, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. దీని మీద మనకి ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, మనం స్పీడ్గా ఏ విధంగా సాల్వ్ వచ్చాయో చూద్దాం. ఓకే, చూడండి క్వశ్చన్ ఏముంది, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ సి టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ డి. సో ఆర్ట్స్ కోసం ఇచ్చాడు ఏ కాలేజెస్, సి అండ్ డి. సో ఆర్ట్స్ సి ఎంత, ఇక్కడ చూడండి 20కి 25కి మిడిల్ వాల్యూ, 20కి 25కి మిడిల్ వాల్యూ అంటే 22,500. థౌజండ్స్ కదా, 22.5 యాక్చువల్గా ఇచ్చిన అంటే నెంబర్ ఇన్ థౌజండ్. సో ఇంటూ 1000 చేస్తే మనకి 22,500. అలానే డి చూడండి, ఇది సి కదా, ఇది 32,500. మన సికి డికి కదా అడిగాడు, ఇది 32,500 ఆర్ట్స్. ఓకే, మనకి సి కదా అడిగాడు, ఫ్యాకల్టీ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ సి, కాలేజ్ సిగా 32,500. అలానే కాలేజ్ డి ఆర్ట్స్ ఎంత, కాలేజ్ డి ఆర్ట్స్ 25,000. ఓకేనా, అది 32,500, అది 25,500. ఓకే, మనకి ఏమడిగాడు, రేషియో అడిగాడు. సో 32,500కి అంటే 325కి 250కి రేషియో ఫైండ్ అవుట్ చేసేద్దాం. 25 10s are 25 13s. ఓకేనా, ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 13:10 ఆప్షన్ 2లో ఉంది. సో 13:10 ఆప్షన్ 2. ఓకే, కంప్లీట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ ఏ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ టుగెదర్. ఓకే, మనకి అన్ని కలిపి కాలేజ్ ఏ కోసం అడిగాడు, అందరి యొక్క యావరేజ్ అడిగాడు, అన్ని ఫ్యాకల్టీ యొక్క యావరేజ్ అడిగాడు. కాబట్టి ఇది 25,000, ఇది 27,500, అలానే ఇది 30,000. ఓకేనా, ఓకే థౌజండ్స్ కాబట్టి 250 300 550 ప్లస్ 250 825. సో 825/3. ఓకేనా, 3 1s are 3 275. సో ఆన్సర్ ఎంత వచ్చింది, థౌజండ్స్ కాబట్టి 27500. ఓకేనా, ఆప్షన్ లేదు మనకి. సో ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ 5 నన్. ఓకేనా, ఎంత వచ్చింది టోటల్గా మనం యాడ్ చేస్తాం 25,000 27,500 అలానే 30,000 మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 82,500 వచ్చింది మనకి డివైడెడ్ బై 3. ఎందుకంటే యావరేజ్ అడిగాడు కాబట్టి యావరేజ్ చేస్తే మనకి 27,500 వచ్చింది. ఆప్షన్ లేదు కాబట్టి నన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఫ్రమ్ ఆల్ ద కాలేజెస్ టుగెదర్. అన్ని కాలేజెస్ యొక్క ఆర్ట్స్ అడిగాడు కాబట్టి 4 కాలేజెస్ ఉన్నాయి, అన్ని కూడా ఆర్ట్స్ కన్సిడర్ చేద్దాం. సో ఇన్ థౌజండ్స్ ఇచ్చినప్పుడు ఏం చేద్దాం అంటే లాస్ట్ 2 digits వదిలేసి మనం ఫస్ట్ 3 digits అంటే 1s ప్లేస్ 10s ప్లేస్ వదిలేసి రిమైనింగ్ నెంబర్స్ వేసుకోండి. సో ఇక్కడ 250 ప్లస్ మనకి 25కి 20కి మధ్యలో ఉంది అంటే 225 ప్లస్ అలానే ఇక్కడ 30కి 35కి మధ్యలో ఉంది అంటే 325. నెక్స్ట్ అలానే ఇది 250. ఎందుకంటే మనకి అన్ని థౌజండ్స్లో కాబట్టి ఒకవేళ మనం ఫస్ట్ లాస్ట్ 2 digits కాకుండా 3 digits వదిలేమనుకోండి ఇక్కడ డెసిమల్స్లో వచ్చేస్తాయి. డెసిమల్స్ వచ్చినప్పుడు మనం చిన్న కన్ఫ్యూజ్ అయిపోతాం. సో డివైడెడ్ బై 4. ఓకేనా, ఇవన్నీ యాడ్ చేసేయండి. 250 250 500 500 500 1000 1050. 1050/4 చేస్తే 2 zeros మనం వదిలేసాక 2 zeros ఇక్కడ కలిపండి. 4 26 26250. ఓకేనా, 26 1 2 5. ఓకే ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 26250. ఆప్షన్ 1. ఓకేనా, యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏం ఇచ్చాడు, ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ బి ఆర్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద సేమ్ కాలేజ్. ఓకేనా, మనకి కాలేజ్ బి కోసం అడుగుతున్నాడు. అలానే కాలేజ్ బిలోని మనకి కాలేజ్ బిలో కామర్స్ అంటే 30కి 35కి మధ్యలో ఉంది. సో 32,500 అంటే 325 కన్సిడర్ చేసుకుందాం.
325 in college are approximately what percentage of total number of students in the same college. సేమ్ కాలేజ్లో టోటల్ బీలో మొత్తం అందరిని యాడ్ చేసేయండి. సో మొత్తం అంతా యాడ్ చేసేస్తే మనకి ఇక్కడ చూడండి 225, కామర్స్ 325, అలానే సైన్స్ ఏమో మనకి 200. ఓకేనా, 200, 300, 500, 750. సో 325/750 into 100. ఓకేనా, 25 30 సార్, 25 13 సార్, 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 130/3 వస్తుంది. సో 130/3 అంటే మనకి ఎంత, 30 40 సార్, 30 40 సార్ ఎంత 120, 30 43 సార్ 129. సో అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారు కాబట్టి 43 మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో సాల్వ్ చేస్తే మనకి 43.33% వస్తుంది. అప్రాక్సిమేట్ కాబట్టి మనకి 43% అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, కంప్లీట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What is the difference between the total number of students from faculty of commerce from all the colleges together and the total number of students from the faculty of science from all the colleges? సో మనకి కామర్స్కి సైన్స్కి మధ్యన డిఫరెన్స్ అడిగాడు అన్ని కాలేజెస్ కలిపి. ఓకేనా, కామర్స్ సైన్స్కి. ఓకేనా కంప్యూటర్స్, ఈ క్వశ్చన్ మీరు ట్రై చేసి మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏం చేయాలి, మనం అన్ని కాలేజెస్ యొక్క కామర్స్ ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ, అలానే మనకి సైన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, సైన్స్ అంటే మనం ఈ వాల్యూ ఈ వాల్యూ ఇది. ఓకేనా, మొత్తం సాల్వ్ చేసి 2 సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, అలానే మనకి ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, ఇది ఇప్పటివరకు మనం పై చార్ట్ చూసాం, బార్ గ్రాఫ్ చూసాం, అలానే లైన్ గ్రాఫ్ చూసాం. ఓకేనా, టేబులర్ డిఏ చూసాం. ఇదేంటి, కేస్లెట్ డిఏ. కేస్లెట్ డిఏ మనకి రిమైనింగ్ అన్ని కూడా మనకి డేటా ఈ ఫ్రీగా ఉంటుంది, అంటే మనకి చూడగానే డేటా అనేది తెలుస్తుంది. కానీ కేస్లెట్ డిఏ ఏంటంటే కొంచెం డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే ఇందులో డేటా అనేది మనమే అర్థం చేసుకుని మనమే టేబులర్లో కానీ వెన్ డయాగ్రామ్లో కానీ రిప్రజెంట్ చేసి మనమే ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ డేటా ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా, డేటా ఏమి ఇచ్చాడో ఒకసారి నోట్ చేసుకుంటే దాన్ని బట్టి ఫస్ట్ మనం అది టేబుల్లో రిప్రజెంట్ చేయాలా లేకపోతే వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, ఫస్ట్ డేటాను చదివండి. ఇన్ టోర్నమెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ 400 players have participated in 5 different sports: badminton, hockey, lawn tennis, cricket and baseball. Each player participated in exactly one sport. ఓకేనా, ఒక 400 మెంబర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ స్పోర్ట్స్లో టోటల్గా 5 డిఫరెంట్ స్పోర్ట్స్లో మనకి పార్టిసిపేట్ చేశారు. అందులోని ఈచ్ ప్లేయర్ పార్టిసిపేట్ ఓన్లీ ఒక ప్లేయరు ఒక దాంట్లోనే ఒక స్పోర్ట్లో మాత్రమే పార్టిసిపేట్ చేశాడు. ఓకేనా, మనం టేబులర్లో రిప్రజెంట్ చేయాలా లేకపోతే వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలని ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఓన్లీ 2 లేకపోతే సమ్మారు ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. మనకి ఇక్కడ ఏంటి, ఓన్లీ వన్ పర్సన్ వన్ స్పోర్టే కాబట్టి డైరెక్ట్ టేబుల్లో రిప్రజెంట్ చేసేవచ్చు. 2/5 ఆఫ్ ద టోటల్ ప్లేయర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ హాకీ. ఓకే, ఫస్ట్ మనం స్పోర్ట్స్ ఏంటో రాసుకుందాం. ఓకే, ఫస్ట్ చూడండి ఏ స్పోర్ట్స్ ఉన్నాయి మనకి, హాకీ, ఫస్ట్ బ్యాడ్మింటన్, ఆ తర్వాత హాకీ, ఆ తర్వాత లాన్ టెన్నిస్, ఆ తర్వాత క్రికెట్, తర్వాత బేస్బాల్. క్రికెట్, బేస్బాల్. టోటల్ ఎంత ఇచ్చాడు మనకి, టోటల్గా 400 మెంబర్స్ అని ఇచ్చాడు. టోటల్గా 400 మెంబర్స్. ఓకేనా, టోటల్గా 400 మెంబర్స్. టోటల్ మనకి ఎక్కడ ఇచ్చాడు, టోటల్ 400 ప్లేయర్స్ కాబట్టి 400 ప్లేయర్స్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఈచ్ ప్లేయర్ 15% ఆఫ్ ద టోటల్ ప్లేయర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్లో 15% ఆఫ్ టోటల్ ప్లేయర్స్ అంటే 400లో 15%, 400 10% అంటే 40, 15% అంటే 60. సో బ్యాడ్మింటన్లో 60 ప్లేయర్స్ ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ 2/5 ఆఫ్ ద టోటల్ ప్లేయర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ హాకీ. 2/5 అంటే 400 into 2/5 అంటే 5 1 5 8 సో ఎంత వస్తుంది మనకి 160 వస్తుంది. ఓకేనా, ఎంత, హాకీ 160. నెక్స్ట్
6% of the total players have participated in lawn tennis. So 6% అంటే ఎంత? 400 into 6 by 100. 100 ones are 100 fours are 6 fours are 24. So lawn tennis 24. అలానే నెక్స్ట్ ఇంకేమైతే 25% of the total players have participated in cricket. సో క్రికెట్ లో 25% అంటే 400 into 1/4. 400 into 1/4 అంటే మనకి 100. ఓకేనా? రిమైనింగ్ ప్లేయర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ బేస్బాల్. రిమైనింగ్ పర్సన్స్ బేస్బాల్లో మనకి పార్టిసిపేట్ చేశారు. సో టోటల్గా యాడ్ చేసేయండి 220, 320 ప్లస్ 24 344. సో రిమైనింగ్ పర్సన్స్ ఎంత? 400 minus 344 ఈజ్ ఈక్వల్ 56. సో 56 వేసేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఇంకా ఏం డేటా ఇచ్చారో చూద్దాం. నెక్స్ట్ 1/4 రిమైనింగ్ ప్లేయర్స్ 1/4 ఆఫ్ ద హాకీ ప్లేయర్స్ ఆర్ ఫీమేల్స్. ఓకే, ఇక్కడ మనకి ఇంకేం ఇచ్చే డేటా, ఈ గేమ్స్ ఈ స్పోర్ట్స్లో మెయిల్ ఫీమేల్ ఇద్దరు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ డేటాను కూడా ఇచ్చాడు. వాళ్ళు రిప్రజెంట్ చేద్దాం. మేలు ఫీమేల్ ఇది టోటల్. ఓకేనా? ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు, 20%, 1/4 ఆఫ్ ద హాకీ ప్లేయర్స్ ఆర్ ఫీమేల్స్. హాకీ ఎంతమంది ఆడుతున్నారు? 160. అందులో 1/4 అంటే 160 into 1/4. 160 into 1/4 చేస్తే మనకి 40 వస్తుంది. సో 40 ఫీమేల్ అంటే రిమైనింగ్ 120 మేల్. ఓకేనా? అలా నెక్స్ట్ 20% బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆర్ మేల్స్. బ్యాడ్మింటన్ 20%, 60 20% అంటే మనకి 10% అంటే 6, 20% అంటే 12. సో అంతే కదా, 20% బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆర్ మేల్. సో 12 ఫీమేల్ ఎంత అవుతారు? 48. నెక్స్ట్ ద ప్లేయర్స్ 20% మేల్స్. హాఫ్ ఆఫ్ ద ప్లేయర్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ లాన్ టెన్నిస్ ఆర్ మేల్స్. హాఫ్ ఆఫ్ ద ప్లేయర్స్ అంటే లాన్ టెన్నిస్లో ఎంతమంది అయితే ఆడుతున్నారో అందులో హాఫ్ మేల్ అంటే హాఫ్ ఫీమేల్. సో లాన్ టెన్నిస్ 12. ఓకే. నెక్స్ట్ దేర్ ఆర్ 45 ఫీమేల్ క్రికెట్ ప్లేయర్స్. సో క్రికెట్ ప్లేయర్స్ 45 అంటే మేల్ ప్లేయర్స్ ఎంత? 55. ఓకే. నెక్స్ట్ నో ఫీమేల్ ప్లేయర్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ బేస్బాల్. బేస్బాల్లో ఫీమేల్ ప్లేయర్స్ లేరు. సో ఫీమేల్ ప్లేయర్స్ 0. ఓకేనా? మేల్ ప్లేయర్స్ అంతా 56. ఆడే వాళ్ళందరూ కూడా 56 అందరూ కూడా మనకి బేస్బాల్ మేలే ఉన్నారు. ఓకేనా? ఇది మనకి ఇచ్చిన డేటా. ఇప్పుడు మనం దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారో సాల్వ్ చేద్దాం. ఓకేనా? చూడండి, ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ బ్యాడ్మింటన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ బేస్బాల్. ఓకేనా? మనకి నెంబర్ ఆఫ్ ఫీమేల్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ బ్యాడ్మింటన్లో ఎంతమంది ఆడుతున్నారు? బ్యాడ్మింటన్ ఫీమేల్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ బేస్బాల్ ప్లేయర్స్ అడిగాడు. ఓకేనా? బ్యాడ్మింటన్ ఫీమేల్ ఎంతమంది? మనకి బ్యాడ్మింటన్ ఫీమేల్ 48. బేస్బాల్ ఎంత ఆడుతున్నారు? టోటల్గా 56 మెంబర్స్ ఆడుతున్నారు. సో 48/56 into 100. 8 6 8 7. ఓకేనా? మనకి 1/7 ఫ్రాక్షన్ అంటే 14.28. అదే మనకి 6/7 ఫ్రాక్షన్ అంటే 83 పాయింట్ వస్తుంది. 86 పాయింట్ వస్తుంది. 85.572 వస్తుంది మనకి. అప్రాక్సిమేట్గా 6/7 అంటే మనకి 85.72% వస్తుంది. సో మనకి అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి 86 దగ్గర 86 పెట్టేసి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ హాకీ? ఓకేనా? హాకీ మేల్ minus the number of female players participating in lawn tennis. So lawn tennis female. Okay, hockey male, lawn tennis female. So hockey male ఎంతమంది? హాకీ మేల్ 120, lawn tennis female 12. 120లో నుంచి 12 తీసేస్తే మనకి 108 ఆన్సర్ వస్తుంది. సో 120లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 108. సో ఆప్షన్ 4 108 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా కంప్లీటెడ్? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ డ్యూ టు సర్టెన్ రీజన్ క్రికెట్ గేమ్ వాజ్ డ్రాప్డ్ అండ్ ఆల్ ద క్రికెట్ ప్లేయర్స్ లెఫ్ట్ ద టోర్నమెంట్, దెన్ వాట్ వుడ్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ ప్లేయర్స్ ఇన్ ద టోటల్? సో టోటల్ మేల్ ప్లేయర్స్ అంటే క్రికెట్ని వదిలేయాలి మనం.
ఓకేనా. క్రికెట్ వాళ్ళు వెళ్ళిపోయారంట, క్రికెట్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి రిమైనింగ్ వాళ్ళని యాడ్ చేద్దాం మనం. ఓకేనా. 120 12 24 ప్లస్ 56 ఎంత 80 ప్లస్ 120 200. ఓకేనా. సో ఎంతమంది మనకి మేల్ ప్లేయర్స్ క్రికెటర్స్ వెళ్ళిపోతే ఆప్షన్ 1 200. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ బ్యాడ్మింటన్ మేలు టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ హాకీ ఫీమేల్? బ్యాడ్మింటన్ మేల్ హాకీ ఫీమేల్. బ్యాడ్మింటన్ మేల్ ఎంత 12, హాకీ ఫీమేల్ ఎంత 40. సో వాళ్ళు రెండింటికి రేషియో అడిగాడు, 12కి 40కి 4 3 4 10. ఓకేనా. 12కి 40కి రేషియో ఎంత అని అడిగాడు, 4 3 4 10. ఓకే. ఆన్సర్ ఎంత 3:10. ఆప్షన్ ఎంత మనకి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద టోర్నమెంట్? ఓకేనా. టోర్నమెంట్లో ఫీమేల్ ప్లేయర్స్ ఎంత అని అడిగాడు. సో మనం ఇందాక ఆల్రెడీ మెయిల్ ఫైండ్ అవుట్ చేస్తాం, క్రికెటర్స్ని వదిలేసి మెయిల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చారు 200 వచ్చారు. సో మెయిల్ యాడ్ చేస్తే మనకి ఎంత అవుతారు 255. సో ఫీమేల్ అలాగే వస్తారు, 400 నుంచి మనం 255 కనుక మైనస్ చేస్తే ఫీమేల్ వస్తారు 145. సో ఫీమేల్ అంత మనకి 145. సో ఆప్షన్ 3 145. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం వచ్చాడు చూడండి. రీడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్, ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. సో మనం ఇందాక చేసింది కేసీఆర్ డిఏ, ఇది కూడా కేసీఆర్ డిఏని. సో ఫస్ట్ డేటాను చదవండి. టేబుల్లో రిప్రజెంట్ చేద్దామా లేకపోతే వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేద్దామో చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ 20 స్టూడెంట్స్ లైక్స్ 3 different flavor of ice cream such as chocolate, strawberry and vanilla. 55% of total students like chocolate ice cream, 50% of total students like strawberry ice cream and 45% of students like vanilla ice cream. 10% total students like all the. సో ఇలా ఆల్ ద 3 సమ్ ఇలాగ ఇచ్చినారు. మనం ప్రతిసారి కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇచ్చారంటే మనకి వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. సో వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేద్దాం. సో ఫస్ట్ డేటా ఇచ్చాడు. ఫస్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ అనేవాళ్ళు 3 types ఆఫ్ ఐస్ క్రీమ్స్ని ఇష్టపడుతున్నారు. ఏంటంటే అవి స్టూడెంట్స్ లైక్ చాక్లెట్, స్ట్రాబెర్రీ, వెనిలా. సో చాక్లెట్, స్ట్రాబెర్రీ అండ్ వెనిలా. చాక్లెట్, స్ట్రాబెర్రీ. సో 3 types ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఇష్టపడుతున్నారు. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు 20 స్టూడెంట్స్ అని ఇచ్చాడు. టోటల్ స్టూడెంట్స్ ఇచ్చేసాడు 20 స్టూడెంట్స్. సో మనకి తర్వాత 50% ఆఫ్ ద ఓకే ఇక్కడ నుంచి 55% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ లైక్స్ చాక్లెట్ ఐస్ క్రీమ్. చాక్లెట్ ఐస్ క్రీమ్ 50% అంటే మనకి 20కి 55% అంటే 11. 20కి 55% అంటే ఓకేనా, లేదా 20% ఆఫ్ 55 అన్నా సరే మనం రాసుకోవచ్చు. ఎంత 11. ఓకేనా. టోటల్ సో 11. అలానే మనకి ఇంకేమి ఇచ్చే డేటా 45%. 50% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ లైక్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. 50% అంటే 10 మెంబర్స్ ఏమో స్ట్రాబెరీ. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి 45% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ లైక్ వెనిలా ఐస్ క్రీమ్. సో 45% ఆఫ్ 20. 45% ఆఫ్ 20 అంటే 20% ఆఫ్ 45 రాసుకున్న ఒకటే. సో మనకి 1/5 ఆఫ్ 45 అంటే 9. ఓకేనా. ఇలా టోటల్ ఇచ్చాడు కాబట్టి టోటల్ అంటే మనకి ఈ పార్ట్ కూడా కలుస్తాయి. అందుకని చెప్పి మనం టోటల్ వేసుకోవాలి. ఇదంతా వెనిలా ఇష్టపడే వాళ్ళే. ఓకేనా. ఇందులో మనకి ఈ పార్ట్ ఉంది కదా, ఈ మిడిల్ పార్ట్ అనేది టోటల్ అంటే చాక్లెట్, స్ట్రాబెరీ, వెనిలా 3 చాక్లెట్స్ని 3 ఐస్ క్రీమ్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ రెడ్ కలర్ అన్నమాట టోటల్గా. ఓకేనా. అలానే ఈ సర్కిల్ ఉంది కదా, మనకి చూడండి ఈ సర్కిల్
ఇదేమో ఓన్లీ చాక్లెట్ అండ్ స్ట్రాబెర్రీని ఇష్టపడతారు కానీ వెనిలాని ఇష్టపడరు. అలానే ఇది మనకి చాక్లెట్ అండ్ వెనిలాని ఇష్టపడే వాళ్ళు బట్ ఏంటంటే స్ట్రాబెర్రీని ఇష్టపడిన వాళ్ళు. అలానే ఇది మనకి స్ట్రాబెర్రీ అండ్ వెనిలాని ఇష్టపడేవాళ్ళు కానీ చాక్లెట్ని ఇష్టపడేవాళ్ళు కాదు. ఇలా మనకి ఇలా ప్రతి దాంట్లో మొత్తం కలుపుకొని వెనిలా అనేది 9, అలానే స్ట్రాబెర్రీ 10, చాక్లెట్ 11 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం చూడండి నెక్స్ట్ ఏం ఇచ్చే డేటా 10% of total students like all the 3 flavors of the ice cream. 10% of the total students like all the 3 అంటే మొత్తం ఈ సర్కిల్ మనకి ఓకేనా రెడ్ కలర్. సో 2 ఓకేనా 2 మెంబర్స్ అంటే మనకి 10% ఇచ్చారు కదా 20కి 10% అంటే 2 కాబట్టి అక్కడ 2 వేసుకున్నాం. ఓకే నెక్స్ట్ ఏం ఇచ్చాడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ బోత్ చాక్లెట్ అండ్ వెనిలా బట్ నాట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఈజ్ 3. ఓకేనా మనకి చాక్లెట్ వెనిలా బట్ నాట్ స్ట్రాబెర్రీ అంటే ఇక్కడ 3. ఓకేనా అలానే మనకి ఇంకేమిచ్చాడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్స్ ఎనీ ఆఫ్ ద 2 types of ice creams is 6. ఓకేనా ఎనీ ఆఫ్ ద 2 ఐస్ క్రీమ్స్ అంటే ఏవైనా 2 ఐస్ క్రీమ్స్ ఇష్టపడే వాళ్ళు 6 అంటే ఈ సర్కిల్ ఓకేనా ఈ 3 సర్కిల్ కలిపితే మనకి 6 రావాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి 3 ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ x ఇక్కడ y అనుకుందాం. ఓకేనా అక్కడ x అక్కడ y అనుకుంటే మనకి ఏంటి x + y ఎంత అవుతుంది 3 అవుతుంది. టోటల్ ఎనీ 2 అంటే 2 ఐస్ క్రీమ్స్ ఇష్టపడే వాళ్ళు టోటల్ 6 ఉన్నప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ 3 ఉన్నారు. రిమైనింగ్ ఎంత తెలియాలి మనకి 3 తెలియాలి. సో అని మనం x + y = 3 అనుకుందాం. నెక్స్ట్ ఏం వచ్చారు చూడండి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్స్ ఎనీ ఆఫ్ ద 6 అండ్ ద స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ హూ లైక్స్ ఓన్లీ వెనిలా అండ్ ఓన్లీ స్ట్రాబెర్రీ. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి హూ లైక్స్ ఓన్లీ చాక్లెట్ అంటే ఓన్లీ చాక్లెట్ C అనుకుందాం. ఇక్కడ మనం V ఇక్కడ S అనుకుందాం. ఓకేనా ఈ S + V/2 C = S + V/2 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా ఇప్పుడు మనం ఏ విధంగా అప్రోచ్ అవుదామో చూద్దాం. ఓకేనా డేటా అవసరం లేదు కదా మనం పైకి పెడుతున్నా కొంచెం ఇక్కడ రఫర్ చేయడానికి. ఓకేనా ఇప్పుడు మనకి సి కావాలి అంటే ఓన్లీ సి కావాలి అంటే ఓన్లీ చాక్లెట్ ఎంతమంది ఉన్నారో తెలియాలి. ఓకేనా ఓన్లీ చాక్లెట్ సో ఓన్లీ చాక్లెట్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ చాక్లెట్ మనకి ఎలా వస్తుంది టోటల్ ఎంతమంది టోటల్ 11 చాక్లెట్ని ఇష్టపడుతున్నారు. అందులో మనకి x -2 -3 అంటే ఈ 11లో నుంచి -x తీసేస్తే -2 తీసేస్తే -3 తీసేస్తే మనకి ఏమొస్తుంది ఓన్లీ చాక్లెట్ వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఈ టోటల్ సర్కిల్ 11 మనకి అందులో తెలియని వాల్యూ ఇది ఒకటి ఉంది కాబట్టి ఆ 11లో నుంచి రిమైనింగ్ వాల్యూస్ మనం మైనస్ చేసినట్టయితే మనకి ఓన్లీ చాక్లెట్ వస్తుంది. సో 11 - x -5 అంటే 11 - 5 ఎంత 6 - x. ఓకేనా అలానే మనకి ఓన్లీ వెనిలా తెలియాలి ఓన్లీ స్ట్రాబెర్రీ తెలియాలి. అప్పుడే కదా మనం 2 యావరేజ్ చేసి ఓన్లీ చాక్లెట్ ఫైండ్ అవుట్ చేయగలం. సో వెనిలాకి ఏ విధంగా వస్తుంది ఓన్లీ వెనిలా టోటల్ ఈ సర్కిల్ అంతా కలిపి మనకి 9 -3 -2 -5 -3 -2 -5 అంటే మనకి 9 - 5 -5 అంటే 9 - 5 4 -5. ఓకేనా అలానే మనకి ఇంకేం ఇచ్చాడు ఓన్లీ స్ట్రాబెర్రీ చూద్దాం. ఓన్లీ స్ట్రాబెర్రీ అంత మనకి టోటల్ సర్కిల్ 10 ఓన్లీ స్ట్రాబెర్రీలో టోటల్ సర్కిల్ 10. సో 10 - x - y -2 10 - 2 - x - y. ఇదిగోండి 10లో నుంచి ఈ x ఈ 2 ఈ y మనం మైనస్ చేసేయాలి. సో 10 - 2 8 - x - y. ఓకేనా మనకి డేటా ఏమి ఇచ్చాడు ఈ 8 - x - y ప్లస్ 4 - y బై 2 చేస్తే మనకి 6 - x అనేది వస్తుంది అని చెప్పి ఇచ్చాడు. సో అది సాల్వ్ చేద్దాం.
సో ఓన్లీ చాక్లెట్స్ ఎంత 6 మైనస్ ఎక్స్, ఓన్లీ చాక్లెట్స్ 6 మైనస్ ఎక్స్. అలానే 8 మైనస్ 4 మైనస్ 5 4 మైనస్ 5 ప్లస్ 8 మైనస్ ఎక్స్ మైనస్ వై బై 2 యావరేజ్ కదా బై 2. ఓకేనా, ఈ 2 ఇటు పక్క పంపించండి. 2 6 12 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ వై ప్లస్ 8 మైనస్ ఎక్స్ మైనస్ వై. 4 ప్లస్ 8 12 మైనస్ ఎక్స్ మైనస్ 2y. ఓకేనా, ఇక్కడ మనకి 12 మైనస్ 2x ఉంది. 12 క్యాన్సిల్ అయిపోతుంది. 12 క్యాన్సిల్ అయిపోతే మనకి మైనస్ 2x అటుపక్క వెళ్తే ప్లస్ 2x. అప్పుడు ఏమొస్తుంది మనకి ఎల్హెచ్ సైడ్ అన్ని పంపించేస్తే ప్లస్ 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ ఎక్స్లో నుంచి ప్లస్ ఎక్స్ మనం మైనస్ చేసినట్టయితే ప్లస్ 2x మైనస్ చేసినట్టయితే మనకి ప్లస్ ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎంత అవుతుంది, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y వస్తుంది. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y మనకు వచ్చింది. అలానే మనకి ఇంకో ఈక్వేషన్ కూడా ఉంది. ఏంటది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అనే ఈక్వేషన్ కూడా ఉంది. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3. ఇదొక ఈక్వేషన్ ఉంది కదా మనకి, ఆ ఈక్వేషన్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ ప్లస్లో 2y సబ్స్టిట్యూట్ చేస్తే 3y ఈజ్ ఈక్వల్ టు 3. సో y ఈజ్ ఈక్వల్ టు 3/3 1 వస్తుంది. ఓకేనా, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 3, అప్పుడు y మనకి ఎంత వచ్చింది 1 వచ్చింది. సో x ఎంత అవుతుంది 2 అవుతుంది. ఓకేనా, x2 y1. సో అవే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను. x2 y1. సో x2 y1 అంటే ఇక్కడ ఈ పార్ట్ 2, అలానే ఈ పార్ట్ 1. అలానే మనకి ఇది అరేజర్, ఇది అరేజర్, ఇది అరేజర్. ఈ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి కదా మనకి, ఎక్స్ వైలు వచ్చినాయంటే. ఓకేనా, మనకి ఓన్లీ తెలియాలి. ఇప్పుడు మనకి ఎక్స్ ఎంత 2, వై ఎంత 1. సో 6 మైనస్ ఎక్స్, 6 మైనస్ ఎక్స్ అంటే 6 మైనస్ 2, 6 మైనస్ 2 ఎంత 4. ఓన్లీ చాక్లెట్ 4. ఓకేనా, ఓన్లీ చాక్లెట్ 4. ఇప్పుడు మనకి వెనిలా ఎంత 4 మైనస్ 5 అంటే 4 మైనస్ 1, 4 మైనస్ 1 అంటే 3. ఓకేనా, ఈ రెండిట్లోకి యావరేజ్ ఇది అవ్వాలి అంటే ఇది 5 అవుతుంది. చూడండి, 8 మైనస్ 2 మైనస్ 1, 8 మైనస్ 3 5. ఓకేనా, మనకి ఇచ్చిన కేసులంటే మనం ఈ విధంగా సాల్వ్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి దీని మీద వచ్చిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. Number of students who likes both chocolate and vanilla but not strawberry flavor is what percentage of the number of students who likes only strawberry? అంటే మనకి ఇక్కడ ఏంటి, చాక్లెట్ ప్లస్ వెనిలా బట్ నాట్ స్ట్రాబెరీ. ఓకేనా, చాక్లెట్ ప్లస్ వెనిలా బట్ నాట్ స్ట్రాబెరీ is what percentage of the flavor is what percent number of students who likes only strawberry, only strawberry. ఓకేనా, చూడండి, చాక్లెట్ వెనిలా, చాక్లెట్ వెనిలా ఎంతమంది ఇష్టపడుతున్నారు 3. ఓకేనా, ఓన్లీ స్ట్రాబెరీ ఎంత 5. సో 3/5 ఇంటూ 100 ఏ విధంగా చేయాలి, 3/5 ఇంటూ 100. 5 1s are 520s are. సో 60%. ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 60%. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Number of students who like only one flavor of ice cream is by what number more than the number of students who likes both chocolate and strawberry flavor? Okay, మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ వన్ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఓన్లీ వన్ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్ అంటే మనకి చాక్లెట్ ఓన్లీ, ఓన్లీ స్ట్రాబెరీ, ఓన్లీ వెనిలా, ఈ మూడిట్లు కూడా బై వాట్ నెంబర్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్స్ బోత్ చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ. ఆ నెంబర్ అనేది చాక్లెట్ని స్ట్రాబెరీ ఇష్టపడే వాళ్ళకన్నా ఎంత ఎక్కువ అని అడిగాడు. సో టోటల్గా మనకు చూడండి, ఓన్లీ ఎంతమంది 4 + 5 + 3, 4 + 5 + 3 అంటే 12. కానీ మైనస్ కదా. మనకి ఏమడిగాడు, బోత్ చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ, చాక్లెట్ని స్ట్రాబెరీని ఇష్టపడేవారు. చాక్లెట్ స్ట్రాబెరీ, బోత్ చాక్లెట్ స్ట్రాబెరీ, చాక్లెట్ని స్ట్రాబెరీని ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఇక్కడ 2 ఇక్కడ 2.
టోటల్గా 4 మెంబర్స్ ఇష్టపడుతున్నారు. ఇక్కడ చూడండి చాక్లెట్ అండ్ స్ట్రాబెర్రీ బట్ నాట్ వెనిలా అంటేనే మనం ఓన్లీ ఇక్కడ 2 కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఏమడిగాడు మనకు ఓన్లీ చాక్లెట్ అండ్ స్ట్రాబెర్రీని ఎంతమంది ఇష్టపడుతున్నారు అన్నాడు కానీ బట్ నాట్ వెనిలా అని ఇవ్వలేదు కాబట్టి మనం ఇటు రెండు కూడా కన్సిడర్ చేయాల్సిందే, లేకపోతే నెగిటివ్ మార్క్ వస్తుంది మనకి. ఓకేనా, మనకి చాక్లెట్ స్ట్రాబెర్రీ అన్నాడు కదా, ఓన్లీ 2 పెట్టదాం అంటే రాంగ్ అయిపోతుంది. మనకి అక్కడ చాక్లెట్ స్ట్రాబెర్రీ బట్ నాట్ వెనిలా అని ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఓన్లీ 2 కన్సిడర్ చేయాలి, లేకపోతే ఈ ఇంటర్సెక్షన్లో ఉన్న 2 కూడా కన్సిడర్ చేయాలి, అలానే ఈ వాల్యూ కూడా కన్సిడర్ చేయాలి. సో 12 - 4 మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? 12 వస్తుంది, 8 వస్తుంది. సో 12 - 4 8, ఆప్షన్ 1 8. చూసారు 10 కూడా ఉంది ఆప్షన్లో. మనం 12 - 2 పెట్టామంటే 10 పెట్టామంటే నెగిటివ్ మార్క్ అయిపోద్ది. ఓకేనా కంప్లీటర్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. How many students like at least 2 flavor of ice cream? ఓకే, at least 2 అంటే 2 ఇష్టపడాలి, అలానే అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు, అట్లీస్ట్ 2 ఇష్టపడాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అట్లీస్ట్ 2 అన్నాడు కాబట్టి మూడిట్లో ఇష్టపడిన వాళ్ళు కూడా యాడ్ చేయాలి, అంటే ఈ పార్ట్ అంతా యాడ్ చేయాలి. ఓకేనా, 2 + 2 4, 4 + 3 7, 7 + 1 8. ఓకే, ఆన్సర్ ఎంత మనకి ఆ క్వశ్చన్కి? ఈ క్వశ్చన్ కూడా 8 ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అంటే మనకి ఇక్కడ చాక్లెట్ ఎంతమంది ఇష్టపడుతున్నారు? 11, స్ట్రాబెర్రీ 10, ఇక్కడ వెనిలా 9. సో 11 + 9 + 10 ఎంత? 30. సో 11 + 9 + 10. సో 11 + 9 + 10 అంటే మనకి 30 ఆన్సర్ వస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 30. 11 + 9 + 10 = 30. ఆప్షన్ 3లో ఉంది 30. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో దీని మీద చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ బోత్ చాక్లెట్ అండ్ వెనిలా. ఓకేనా, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ both chocolate and vanilla and number of students who likes both strawberry and vanilla. Okay, plus strawberry and vanilla but not chocolate. ఓకేనా, ఇక్కడ చూడండి బట్ నాట్ చాక్లెట్ ఇచ్చాడు అంటే మనం ఇక్కడ ఓన్లీ స్ట్రాబెరీ అండ్ వెనిలానే కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? చాక్లెట్ ప్లస్ వెనిలా అన్నాడు. చాక్లెట్ అండ్ వెనిలా అంటే ఇంటర్సెక్షన్లో ఉన్నది కూడా మనం కన్సిడర్ చేయాలి. సో చాక్లెట్ వెనిలా, చాక్లెట్ ఇక్కడ ఉంది, వెనిలా ఇక్కడ ఉంది. సో చాక్లెట్ వెనిలా ఎంతమంది ఇష్టపడుతున్నారు? 3 + 2 5. సో 5 ప్లస్ ఇంకేం అడిగాడు మనకి? ఇంకేం అడిగాడు? ఎస్ అంటే స్ట్రాబెరీ అండ్ వెనిలా బట్ నాట్ చాక్లెట్. స్ట్రాబెరీ అండ్ వెనిలా బట్ నాట్ చాక్లెట్. స్ట్రాబెరీ అండ్ వెనిలా బట్ నాట్ చాక్లెట్. స్ట్రాబెరీ ఇక్కడ ఉంది, వెనిలా ఇక్కడ ఉంది, ఎంత? 1. ఓకేనా, 5 + 1/2 6/2 ఆన్సర్ ఎంత? 3 వస్తుంది. ఓకేనా, మనకి ఇక్కడ స్ట్రాబెరీ అండ్ వెనిలా బట్ నాట్ చాక్లెట్ అన్నాడు కాబట్టి మనం 1 తీసుకున్నాం. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉన్న వాల్యూ తీసుకోకూడదు. అలానే మనకు చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ అన్నాడు బట్ నాట్ వెనిలా అనలేదు కాబట్టి ఇంటర్సెక్షన్ ఉన్నది కూడా మనం యాడ్ చేయాలి. ఓకేనా, స్ట్రాబెరీ అండ్ వెనిలా బట్ నాట్. ఓకేనా, కంప్లీట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది? 6/2 3. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. టేబుల్ ఇది మనకి మిస్సింగ్ డిఏ ఇచ్చాడు. సో మిస్సింగ్ డిఏ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉండదు, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మన క్వశ్చన్ చూసుకొని దాని ప్రకారంగా ఆన్సర్స్ అనేవి చేసి ఆ మిస్సింగ్ డిఏని కూడా మనం ఫిల్ చేసి ఆన్సర్ పెట్టాలి. ఓకే కంప్లీటర్స్. సో మనకి దీని మీద ఏమి ఇచ్చాడు చూడండి. డేటా ఫస్ట్ కంపెనీ ఇచ్చాడు, 5 కంపెనీస్ ఇచ్చాడు. అందులో 5 ఎంప్లాయీస్ ఒక వాల్యూస్ ఇచ్చాడు, కొన్నిట్లో ఇవ్వలేదు, కొన్నిట్లో ఇచ్చాడు. అలానే మనకి మేల్ ఫీమేల్ రేషియో ఇచ్చాడు వాళ్ళ కంపెనీస్లో. అందులో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది, టెంపరీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో ఇచ్చాడు. సో ఇది ఓకేనా, ఇది మనకి ఇచ్చిన డేటా. ఇప్పుడు మనం దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారో సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి.
సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది, ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ పి ఈ 1600, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ పి. ఓకేనా, ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇచ్చాడు కంపెనీ పిలో, ఫీమేల్ ఎంప్లాయీస్ ఇచ్చాడు అంటే ఫీమేల్ ఎంప్లాయీస్ అంటే మనకి 4 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. సో 4 పార్ట్స్ వాల్యూ 1600. సో టోటల్ ఎంప్లాయీస్ ఎంత, 5 + 4 9. సో 9. సో ఇంటూ 40 ఇంటూ 40. సో 3600. సో టోటల్ ఎంప్లాయీస్ 3600. ఇప్పుడు ఏమడిగాడు మనకి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ పి. సో 3600లో మనకి టెంపరరీ ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు మనకి, 42% ఉన్నారు. సో టెంపరరీ ఎంప్లాయీస్ ఎంతమంది అవుతారు, 58%. సో 36 ఇంటూ 58/100. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 2 zeros 36 ఇంటూ 50 చేయాలి. సో 36 50 జార్. సో మనకి 1850 జార్ తెలుసు, 1850 జార్ 900. సో 36 50 జార్ 800. అలానే 36 8 జార్ 36 డబల్ 72. ఓకేనా, 72 డబల్ 144, 144 డబల్ 288. సో 288 యాడ్ చేసేస్తాం. యాడ్ చేస్తే మనకి 8820. ఓకే, 2088 వచ్చింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది, 2088 ఆప్షన్ 2. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ అనేది 36 50 జార్. ఓకే, 36 డబల్, ఇప్పుడు చూడండి 36 1 జార్ 36, 1కి డబల్ 2. సో 72, 2కి డబల్ 4. సో 72కి డబల్ 144, 4కి డబల్ 8. సో 144కి డబల్ 288. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ అనేది చేసుకున్నట్టయితే స్పీడ్గా ఆన్సర్ అనేది పెట్టగలం. ఓకేనా కంప్లీటర్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అవుతుంది, 2088. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ నెంబర్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ క్యూ. అంటే కంపెనీ క్యూ యొక్క నెంబర్ ఆఫ్ మేల్స్ అడిగాడు, అలానే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఫస్ట్ కంపెనీ క్యూకి ఎంత ఇచ్చాడు, 3200 ఇచ్చాడు. సో 3200లో మనకి టోటల్ రేషియో ఇచ్చాడు, మేల్స్ది ఫీమేల్స్ది, మేలు ఫీమేలు 8. అందులో మనకి మేల్ కావాలి కాబట్టి 3. ఎంత, 1200. ఓకేనా, 1200 మేల్ వచ్చారు. మనకి ఇంకేం అడిగాడు, అండ్ నెంబర్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ క్యూ, టోటల్ ఎంప్లాయీస్ 3200 ఉన్నారు. 3200 ఉన్నారు. అందులో మనకి టెంపరీ వాళ్ళు 38 అయ్యారు. సో పర్మనెంట్ వాళ్ళు ఎంతమంది, 62% వస్తారు. ఓకేనా, 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, 32 60 జార్ అంటే మనకి 32 30 జార్ ఎంత, 960. సో దానికి డబల్ 1920. ఓకేనా, 32 2 జార్ 64. సో ఎంత, 1984. ఓకేనా, క్యూ పర్మనెంట్, క్యూ మేల్ 1200, క్యూ పర్మనెంట్ 1984. సో 1984లో 1200 మనం మైనస్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది ఆన్సర్, ఆప్షన్ 4 784. ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 784. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చూసుకోండి, 3200/8 మేల్ చేసాం, 1200 వచ్చారు మేల్ మనకి. 3200 ఇంటూ 62/100 చేస్తే మనకి క్యూ పర్మనెంట్ వాళ్ళు వచ్చారు 1984. సో 1200లో 1984లో మనం 1200 మైనస్ చేస్తే 784 ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, if the number of temporary employees in company R is 1760, find the number of male employees in company R. ఓకేనా, నెంబర్ ఆఫ్ టెంపరరీ ఎంప్లాయీస్. సో మనకి 5:3 ఇచ్చాడు మనకి. ఓకేనా, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఆర్. సో టెంపరరీ ఎంప్లాయీస్ ఎంత ఇచ్చాడు మనకి, టెంపరరీ ఎంప్లాయీస్ మనకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇచ్చాడు, పర్మనెంట్ ఎంప్లాయీస్ 56 ఇచ్చాడు. సో టెంపరరీ ఎంప్లాయీస్ ఎంతమంది అవుతారు మనకి, 44%. సో 44%కి ఎంత వాల్యూ ఇచ్చాడు, 1760. ఓకేనా, ఇది చూసినట్టయితే ఏమంటుంది మనకి, 44తో 14 మల్టిప్లై చేస్తే 1760. సో టోటల్ మేల్ ప్లస్ ఫీమేల్ ఎంత అవుతారు, 100%. సో 100% ఎంతమంది, 4000 ఇంటూ 40. ఓకేనా, ఈ 4000లో మనం మేల్ ఫీమేల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 4000/5:3 అంటే టోటల్ పార్ట్స్ 8. సో 8 ఇంటూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మెయిల్ని కాబట్టి ఇంటూ 5. 8 1 జార్ 8 500 జార్ 500 ఇంటూ 5 2500. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా కాబట్టి అర్థమైంది కదా. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు 44% వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ 56% పర్మనెంట్ ఎంప్లాయీస్, 44% టెంపరీ ఎంప్లాయీస్. ఆ 44% వాల్యూ ఇచ్చాడు మనకి 760 అని. సో 100% 4500 చేసాం. దాన్ని బట్టి మనకి ఇచ్చిన రేషియోతో మేల్ ఎంతమంది ఉన్నారో 500 చేసాం. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the ratio of males to female in company S is 3:1, ఓకేనా. కంపెనీ ఎస్ టోటల్ ఎంప్లాయీస్ ఎంత ఇచ్చాడు, కంపెనీ ఎస్లో టోటల్ ఎంప్లాయీస్ మనకి 2400 ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమన్నాడు, మేల్స్ టు ఫీమేల్ రేషియో ఇచ్చాడు 3:1 అంటే by 4. ఓకేనా. రెస్పెక్టివ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ కంపెనీ ఎస్ అండ్ కమ్యూనిటీ. మనకి ఫీమేల్స్ కదా కావాలి, ఎస్ 3:1 కాబట్టి టోటల్ 4:1 600. కంపెనీ ఎస్లో 2400 ఉన్నారు, అందులో 3:1 రేషియో ఇచ్చాడు మనకి. సో ఫీమేల్స్ రేషియో ఎంత వచ్చింది మనకి, సమ్ ఆఫ్ ఫీమేల్స్ 600. ఓకే. ఇప్పుడు మనకి ఇంకేం అడిగాడు, ఇన్ కంపెనీస్ అండ్ కంపెనీ టీ అంటే టీలో ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, టీలో మనకి 3000/3 × 1 అంటే 1000. ఓకేనా. 1000 ఇది 600. సో ఈ రెండు ప్లస్ చేస్తే మనకి 1600 వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ 2 1600 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెంబర్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఎస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ టీ. సో ఎస్లో ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ అలానే ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ టీ. టీలో ఉన్న టెంపరీ వాళ్ళు, ఎస్లో ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్లో 2400 టోటల్ ఎంప్లాయీస్, అందులో పర్మనెంట్ ఎంత మనకి, టెంపరీ వాళ్ళు ఇచ్చాడు 48% అండి. సో టెంపరీ వాళ్ళు ఎంత అవుతారు, పర్మనెంట్ వాళ్ళు ఎంత అవుతారు 52%. ఓకేనా. పర్సంటేజెస్ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్, మనకి ఇంకేం అడిగాడు, నెంబర్ ఆఫ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ టీ 3000లో 48%. 3000లో టెంపరీ ఎంప్లాయీస్ ఎంత మనకి, ఇది 52 ఇచ్చాడు అంటే ఇది 48%. సో 48% 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి × 100. ఓకేనా. మనకి ఏమొచ్చింది ఫైనల్గా 24 × 52/30 × 48 × 100. సో మల్టిప్లికేషన్ చేయొద్దు, క్యాన్సిలేషన్ చేసింది. 24 1s 2 2 1s 2 26s 2 13s 2 15s 5 3s 5 20s. ఓకేనా. 260/3 వస్తుంది. సో 260/3 అంటే మనకి ఎంత వస్తుంది, 86 2/3%. ఓకేనా. 86 2/3% వచ్చింది. కానీ అప్రాక్సిమేట్ వాల్యూ కదా అడిగాడు, అప్రాక్సిమేట్ వాల్యూ అంటే మనకి 87% ఫైన్. ఓకేనా. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అర్థమైంది కదా మనకి, 2400లో 52%, ఎందుకంటే మనకి అక్కడ 48% టెంపరీ ఇచ్చారు కాబట్టి 52% రిమైనింగ్ వాళ్ళు. ఆ విధంగా మనం వేసుకు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. దట్ కన్క్లూడ్స్ అవర్ సెషన్ కాంపిటేటర్స్. మన సెషన్ అనేది అయిపోయింది. ఈ సెషను చాలా కష్టపడి చేశాను. మీరు అందరూ కనుక కంప్లీట్గా వీడియో చూస్తే మీకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే అన్ని రకాల డిఎస్ అనేవి నేను ఇందులో చెప్పాను కాబట్టి. ఓకేనా. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే నేను ఏమీ చేయలేను. మీ సపోర్ట్ ఉండాలి నాకు, అప్పుడే నేను ఇంకా వీడియోస్ చేయగలను, అప్పుడే నేను ఇంకా మీకు ఉపయోగపడగలను. ఓకేనా కాంపిటేటర్స్, మళ్ళీ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.